యథార్థతను వదలకయుందువా దేవునిని దూషించి మరణము కమ్ము. చూడండి, ఎవరు ఈమె అంటే ఎవరితో చెబుతుంది అంటే తన భర్త అయినటువంటి యోబుతో, యోబు గారి యొక్క భార్య మరి ప్రకారంగా చెప్పుచున్నటువంటి మాట, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా. ఎందుకు వదిలిపెట్టాలి? దేనికి వదిలిపెట్టాలి? యథార్థతను ఎందుకు వదిలిపెట్టాలి? పరిస్థితులు తారుమారైనంత మాత్రాన, పరిస్థితులు మనకి అనుకూలంగా లేనంత మాత్రాన, పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఉన్నంత మాత్రాన మనం ఏదైతే కలిగి ఉన్నామో, ఏం కలిగి ఉన్నాడంటే యోబు గారు యథార్థతను కలిగి ఉన్నాడు. యోబు గారు యథార్థతను కలిగి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో మరి ఇదిగో మొదటి అధ్యాయమును మనం చూస్తే, ఇదిగో ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. చూడండి, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తాడంటే చెడు అనేటువంటి దానిని విడిచిపెట్టేస్తాడు. చెడును విడిచిపెట్టేస్తాడు. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును. చూడండి, యథార్థవంతుడును న్యాయవంతుడును అంటే ఈ దినాలలో చాలా మంది కూడా యథార్థత లేనటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో, యథార్థత లేకుండా జీవించేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో, అన్యాయస్తులైనటువంటి మనుషులు ఎంతమంది ఉన్నారో, న్యాయముగా జీవించేవారు లేరు. అన్యాయముగా జీవిస్తూ ఇతరులకి అన్యాయము చేస్తూ బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో ప్రియమైన వారులను గమనించండి. ఒక వ్యక్తిని గురించి బైబిల్ గ్రంథములో ఇంత స్పష్టంగా ఆ వ్యక్తి యొక్క జీవితము, ఆ వ్యక్తి యొక్క విధి విధానము, అతడు ఏ రీతిగా ఉన్నాడో దేవుని యొక్క వాక్యము సత్యము చెప్పుచున్నది. దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తి గురించి ఎంత స్పష్టముగా చెప్పబడుతున్నది అంటే అతడు ఎంత ధన్యుడై ఉంటాడండి. పరిశుద్ధ గ్రంథములో తాను జీవించిన జీవితాన్ని పరిశుద్ధ గ్రంథములో ఇదిగో వ్రాయబడి ఉన్నది. గ్రంథములో వ్రాయబడి ఉన్నది ఆ వ్యక్తి యొక్క చరిత్ర. చాలా మంది లోకములో జీవిస్తారు గాని చరిత్రహీనులుగా ఉంటారు. చరిత్ర కలిగినటువంటి వ్యక్తులుగా ఉండరు గాని వారి జీవితాలు చరిత్రహీనులుగా ఉంటారు. వారు చాలా మందికి చరిత్ర ఉండదు. మంచి జీవితం జీవించినటువంటి వ్యక్తులకి చరిత్ర ఉంటుంది. మంచి జీవితం జీవించని వ్యక్తులకి చరిత్ర ఏమాత్రం కూడా ఉండదు. వారికి మంచి చరిత్ర అనేటువంటిది ఒక వ్యక్తి జీవించిన విధానాన్ని బట్టి. అందుకని చెట్టు మంచిదని దాని ఫలములు మంచి అని ఎంచండి. చెట్టు చెడ్డదైతే దాని ఫలములు కూడా చెడ్డవే. ఒక వ్యక్తి మంచివాడైతే ఆ వ్యక్తిలో నుంచి అనేకమైనటువంటి మంచి సుగుణములే బయటికి వస్తాయి. అందుకని మరి ప్రకారంగా అతడు జీవించిన విధానమును, అతడు జీవిస్తున్న విధానమును, అలాగే అతని యొక్క గుణగణములు, అతని గుణగణాలు ఎట్టివో శ్లాఘిస్తుంది బైబిల్. అతని గుణగణములు ఎలాంటివి అంటే
చూడండి, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చెడును విసర్జించినవాడు. అతడు చెడును విసర్జించాడు. ఎంత గొప్పగా అతడు జీవిస్తున్నాడు దేవునిలో. ఇంత గొప్పగా దేవుని కొరకు అతడు బ్రతుకుతున్నాడు. మంచి అలవాట్లు ఉన్నాయి ఆయనకి. మంచి అలవాటు ఉన్నది. ఏంటి అలవాటు అంటే, అతనికి ఇంకా ఏడుగురు కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. మరి ఇదిగో 7,000 గొర్రెలు ఉన్నాయి, 3,000 ఒంటెలు ఉన్నాయి, 500 జతలు ఎడ్లు ఉన్నాయి, 500 ఆడుగాడిదలు కూడా కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను గనక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. చూడండి, మరి ఇంత ఉన్నటువంటి వ్యక్తిని గొప్పవాడనక కొద్దివాడని అంటారా? ఇంత ఉన్నటువంటి వ్యక్తిని, ఇంత ఉన్నతమైనటువంటి వ్యక్తిని గొప్పదే. అతని ఆస్తి కూడా గొప్పదే. అతడు జీవించిన జీవిత విధానం కూడా చాలా గొప్పదే. గొప్పది. అందుకని ఇంకా అతడు మరి ప్రకారంగా అరుణోదయమునే లేచి ఇదిగో తన యొక్క బిడ్డలను పిలువనంపించి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. ఒక మంచి విధానం. చూడండి, అతను ప్రతి దినము కూడా తన కుమారుడు యొక్క విందు దినములు వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి దేవుని తమ హృదయాల్లో దేవుణ్ణి దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చాడు. యోబు నిత్యము ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా ఉండటం కాదు. ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా ఉండటం కాదు. ఒకరోజు మనం ప్రార్థన చేస్తే రెండవ రోజు ప్రార్థన చేయం. మనం ఒకరోజు దేవుని కొరకు బ్రతుకుతాము, రెండో రోజు మరి అదే రీతిగా మనం బ్రతకలేము. ఒకరోజు మాట్లాడిన రీతిగా మరి ఒక రోజు మాట్లాడలేము. ఒకరోజు మాట్లాడిన రీతిగా మరి ఒక రోజు మాట్లాడలేము. ఒకరోజు చేసిన రీతిగా మరి ఒక రోజు ఏమాత్రం కూడా మనము చేయలేము. ఒకరోజు చూసిన రీతిగా మరి ఒక రోజు చూడలేము. ఎందుకు అంటే చూడండి, యోబు గారు నిత్యము అలాగున చేయుచుండెను. అతడు చేసేదాన్ని, అతడు చేసినది కూడా దేవుని దృష్టికి మంచిదైనది. అతని జీవితము, అతని క్రియలు దేవుని దృష్టికి మంచిదైనది. అతని పద్ధతి అంతా కూడా దేవునికి నచ్చింది. అతడు జీవించే విధానము, అతడు చేసేటువంటి విధానము దేవునికి నచ్చినది. ఈ రోజుల్లో దేవుణ్ణి ఎరిగి కూడా, దేవుణ్ణి నమ్మి కూడా దేవునికి నచ్చని జీవితాలను జీవించేటువంటి వ్యక్తులు ఎందరూ. దేవునికి నచ్చని ప్రవర్తన, దేవునికి నచ్చని మాటలు, దేవునికి నచ్చనటువంటిది. మన జీవితాలలో దేవునికి నచ్చనివి ఎన్నుంటాయో, నచ్చేది ఒకటి ఉంటే మన జీవితాలలో నచ్చనివి ఎన్నో ఉంటాయి. కానీ యోబు గారి జీవితంలో దేవునికి నచ్చినవి ఎన్నో ఉన్నాయి.
యోబు గారి జీవితంలో దేవునికి నచ్చిన జీవితాన్ని అతడు జీవిస్తూ ఉన్నాడు. దేవుడు హర్షించే జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. దేవునికి నచ్చే జీవితాన్ని, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అందుకని అతని గురించి దేవుడే సాక్ష్యం కూడా ఇస్తున్నాడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరితో అంటే దేవదూతలు దేవుని యొక్క సముఖంలో ఒకరోజు నిలిచే రోజు ఒకటి వచ్చింది. వచ్చినప్పుడు ఇదిగో అపవాది కూడా అక్కడికి వెళ్ళి నిలబడి ఉన్నాడు. అప్పుడు యెహోవా అంటున్నాడు, నీవు ఎక్కడి నుండి వచ్చావు అంటే, అపవాది నేను భూమి మీద నేను అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చాను. నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు సంచరించుచు దానిలో ఎదుగో నేను వచ్చాను. అయితే అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును నా యందు భయభక్తులు కలిగి ఇదిగో చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనో లేడు అని ఇదిగో ఈ ప్రకారంగా దేవుడు చెప్పుచున్నాడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు. ఎంత గొప్ప సాక్ష్యం ఇది! దేవుడే స్వయముగా దేవుడే అతని గురించి ఇంత గొప్ప మంచి సాక్ష్యమును మరి ఇస్తున్నాడు. దేవుడు ఎంత గొప్ప మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. మరి మన జీవితాలలో ఇలాంటి సాక్ష్యము సంపాదించుకోగలుగుతున్నామా? అసలు సాక్షులుగానే ఉండలేనప్పుడు ఇంకా సాక్ష్యమేమి సంపాదించుకుంటాం? అసలు ప్రభువుకి మనం సాక్షులుగానే జీవించలేనటువంటి వ్యక్తులము మనం ఇంకా సాక్ష్యముని ఏమి సంపాదించుకుంటామంటే, మనకు అసలు సాక్ష్యమే లేనప్పుడు మన గురించి మంచి సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మనకి సాక్ష్యమే లేదు. మన జీవితాలకి ఒక సాక్ష్యం అనేదే లేదు కదా. ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వటం లేదు, అలాగే నీకు ఒక మంచి సాక్ష్యం అనేదే లేదు కదా. ఎప్పుడైనా ప్రభువును నమ్మినటువంటి మనకి ఒక మంచి సాక్ష్యం అనేటువంటిది, మంచి సాక్ష్యం అనేది సంపాదించుకోవాలి. సంఘమునకు వెలపట్టి వారి ద్వారా మంచి సాక్ష్యమును సంపాదించుకోవాలి. కుటుంబంలో మంచి సాక్ష్యం ఉండాలి, సంఘములో మంచి సాక్ష్యం ఉండాలి, సమాజంలో మంచి సాక్ష్యం అనేది ఉండాలి. నిన్ను గురించి అడిగినప్పుడు అడగక మునిపే దేవుడు చెప్పుచున్నాడు. అడగక మునిపే దేవుడు చెప్పుచున్నారు. ఎవరిని గురించి అంటే యోబు గారి గురించి. ఎవరికి చెబుతున్నాడంటే, భూమి మీద అటు ఇటు తిరుగుతూ అందులో సంచరించి ఆయన సముఖానికి వెళ్ళి దేవదూతలు అక్కడ నిలబడినటువంటి ఆ వ్యక్తితో దేవుడు చెప్పుచున్నటువంటి మాట. నిన్ను గురించి ఎవరైనా అడిగినప్పుడు నిన్ను గురించి మంచి సాక్ష్యం అనేటువంటిది చెప్పే రీతిలో నువ్వు జీవించుచున్నావా? నిన్ను గురించి మంచి సాక్ష్యం చెప్పే రీతిలో. ప్రభువును నమ్మనప్పుడు మనకి ఎవరికి మంచి సాక్ష్యం ఉండదు. నాకేంటి నీకేంటి ఎవరికి కూడా మంచి సాక్ష్యం ఉండదు. ఎవరికి మంచి సాక్ష్యం ఉండదు ప్రభువుని నమ్మనప్పుడు. కనీసం ప్రభువుని నమ్మిన తరువాత అయినా నీకు ఒక మంచి సాక్ష్యం అనేది ఉండాలి కదా. నువ్వు బ్రతకవలసిన రీతిగా నువ్వు దేవుని కొరకు బ్రతికితే, జీవించవలసిన రీతిగా నువ్వు దేవుని కొరకు జీవిస్తే, నడవవలసిన రీతిగా నువ్వు దేవునిలో నడిస్తే, నిలవవలసిన రీతిగా దేవునిలో నువ్వు నిలిస్తే నీకు ఒక మంచి సాక్ష్యం ఉండేది. మంచి సాక్ష్యం ఉంటుంది. కానీ ఎక్కడ నడుస్తున్నావు?
ఎక్కడ నడుస్తున్నావు? నువ్వు దేవుని కొరకు జీవించవలసిన రీతిగా జీవిస్తే, నీకు నడవలసిన రీతిగా నువ్వు నడిస్తే, చెయ్యవలసిన రీతిగా నువ్వు భక్తి చేస్తే, కాపాడుకోవలసిన రీతిగా నీ నోటిని నీవు కాపాడుకుంటే, నీ బ్రతుకుని నీవు కాపాడుకుంటే, నువ్వు పరిశుద్ధతని నీవు కాపాడుకుంటే, నీకు ఒక మంచి సాక్ష్యం ఉండేది. సాక్ష్యం ఉంటుంది. కానీ అలా జీవించని నాడు ఎక్కడి నుండి నీకు మంచి సాక్ష్యం వస్తుంది? ఎవరు నిన్ను గురించి మంచి సాక్ష్యం ఇస్తారు? ఎవరు నిన్ను గురించి మంచి సాక్ష్యం ఇస్తారు? అదే నువ్వు ప్రేమతో పలకరించావనుకో, నీకు ఒక మంచి సాక్ష్యం ఉంటుంది. అలాగే నీది పెట్టే మనస్సు అనుకో, నీకు ఒక మంచి సాక్ష్యం ఉంటుంది. ఇప్పుడు నీవు సహాయం చేసే మనస్సు అనుకో, నీకు ఒక మంచి సాక్ష్యం ఉంటుంది. అలాగే నీవు తగ్గించుకునే మనస్సు అనుకో, అందరి ఎదుట, చిన్నల ఎదుటేమి పెద్దల ఎదుటేమి, నువ్వు తగ్గించుకున్నావు అనుకో, నీకు ఒక మంచి సాక్ష్యం ఉంటుంది. ఆయన ఎంత తగ్గింపు కలిగిన వాడు, ఆమె ఎంత తగ్గింపు కలిగినది, ఆమె ఎంత దీనురాలు, ఆయన ఎంత దీనుడు, ఆయన చాలా దీనుడండి, ఆయన చాలా దీనురాలండి. ఆమె ఈరోజు గర్విష్ఠురాలండి. ఆమె ఈరోజు ఆవిడ గర్విష్ఠుడండి. అబ్బో, ఆయన నోరు ధరిస్తేనా పంచభూతాలు కూడా దడదడ గడగడలాడుతాయి అంటాడు. అలాగుంటుంది సాక్ష్యాలు. ఏమండి ఫలానా వ్యక్తి ఎట్టివాడండి అంటే ఏం చెప్తారు? ఫలానా వ్యక్తి ఫలానా వ్యక్తురాలు ఎట్టిది అంటే ఏమని రావాలి? ఏమని రావాలి? మనముల గురించి ఎలాంటి సాక్ష్యం రావాలి అంటే మంచి సాక్ష్యం అనేది మన గురించి రావాలి. మంచి సాక్ష్యం రావాలి. సాక్ష్యం లేనప్పుడు, మంచి సాక్ష్యం అనేది మనకి లేనప్పుడు ఇంకెందుకండి బ్రతుకు? బ్రతుకుతున్నావంటే మంచి సాక్ష్యం అనేది ఉండాలి. ఆ బ్రతుకి మంచి సాక్ష్యం అనేది ఉండాలి. యేసు ప్రభుని గురించి దయ్యములు కూడా సాక్ష్యం ఇచ్చారు. యేసు ప్రభుని గురించి పిలాతు భార్య కూడా సాక్ష్యం ఇచ్చింది. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు కలలో నేను అతని గురించి మిక్కిలి బాధపడితేనే. చూడండి, ఎందుకని యేసుక్రీస్తు ప్రభుకి లోకంలో జీవించినప్పుడు ఆయనను గురించి, ఆయన జీవించిన విధానం గురించి ఎంతమంది సాక్ష్యం ఇచ్చారో, ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎన్నడును ఎవరు కూడా మాట్లాడలేదు అని సైనికులు సాక్ష్యం ఇస్తున్నారు, బంట్లొత్తులు సాక్ష్యం ఇస్తున్నారు. అలాగే సిలువ దగ్గర సైనికుడు, ఇతడు నిజముగా దేవుని కుమారుడు, ఇతను నిజముగా దేవుని కుమారుడు. ప్రియమైన వారులారా, గమనించండి, గ్రహించండి. ఒక్కసారి గ్రహించండి. మరి నిన్ను గురించి ఎవరైనా సరే ఒకవేళ అంటావు, నేనంటే వాళ్ళకి గిట్టదండి, అలాగే చెబుతారులే అని. నేనంటే ఆమె గిట్టదండి, మేమంటే ఆయన గిట్టదండి, అందు గురించి మా గురించి ఎప్పుడు కూడా తప్పుగానే చెబుతాడు తప్ప మంచిగా చెప్పడండి. మేమంటే ఆమె గిట్టదండి, ఎప్పుడు మమ్మల్ని గురించి వాళ్ళ కాదండి, వాళ్ళని అడుగు. అసలు అడగాల్సింది విరోధుల్ని అడగాలి. నిన్ను మెచ్చుకునేవాడిని మొఖస్థుతి కోసం, మొహమాటం కోసం చెప్పేవారిని కాదు. మన విరోధులు సైతము నిన్ను మెచ్చుకునేలాగా ఉండాలి. అంటే అట్టి జీవితం జీవించాలి.
విరోధులు సైతము కూడా దావీదును గురించి మరి ప్రకారంగా సిక్లాగు రాజు అంటాడు, అయ్యా నేనేం తప్పు చేశాను, యుద్ధానికి మాతో కూడా వస్తావా అంటే వస్తానన్నాడు. యుద్ధానికి మాతో కూడా వస్తావా, మేము వెళ్తున్నాం ఫిలిష్తీయులతో కలిసి మేము యుద్ధానికి వెళుతున్నాం కాబట్టి మాతో కూడా వస్తావా అని అడిగినప్పుడు వస్తానన్నాడు. అప్పుడు కొంతమంది ఫిలిష్తీయులు చూశారు, ఇతనెవడు దావీదు కాదా, ఏంటి ఇతను తీసుకుని వస్తున్నావు, ఇతను యుద్ధంలో తన యజమానుడితో వైపుకి తిరిగి మన మీద యుద్ధం చేస్తే, కాబట్టి వద్దొద్దు అయ్యా, అతను నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి కూడా అతడు చాలా చక్కగా జీవిస్తున్నాడు, చక్కగా ఉన్నాడు అని అంటుంటే వద్దు అతను రాకూడదు అన్నాడు. సరే నువ్వు వెనక్కి వెళ్ళిపోమన్నాడు. అయ్యా నేనేం తప్పు చేశాను, నేనేం పొరపాటు చేశాను, నాలో తప్పేమంటే లేదు అయ్యా, నీలో పొరపాటేమి లేదు, నీలో తప్పేమి లేదు, నువ్వు నా దృష్టికి దైవదూత వలె ఉన్నావయ్యా అని అంటాడు. నా దృష్టికి నీవు దైవదూత వలె ఉన్నావు అని చెబుతాడు. ఏమైనా వారిలారా గమనించండి, గ్రహించండి. సమూయేలు గ్రంథంలో ఉంటుందమ్మా, సౌలు దావీదును తరిమినప్పుడు ఆయన పారిపోతూ సిక్లాగుకి వెళ్తాడు. ఆకీషు రాజు అక్కడ ఉంటాడు. ఆయన అక్కడికి వెళ్తాడు. మరి ఇదిగో ఈ ప్రకారంగా అక్కడ ఆశ్రయం పొందుతాడు. ఆశ్రయం పొందినప్పుడు మరి వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన పిలుస్తారు, యుద్ధానికి రమ్మంటాడు. రమ్మంటే వస్తానంటాడు. మరి ఎందుకని, మరి ఎదుగో అక్కడికి వాళ్ళు ఆశ్రయించారు. సౌలేమో తను చంపడానికి చూస్తున్నాడు, తలదాచుకుంటానికి చోటిచ్చారు. అక్కడ తలదాచుకుంటానికి చోటిస్తే మరి ఎదుగో అతడు అక్కడ ఉన్నాడు. అతడు అక్కడ తలదాచుకుంటానికి చోటిచ్చినప్పుడు మరి ఈ ప్రకారంగా అక్కడ అతడు నివసిస్తున్నాడు. నివసించుచున్నప్పుడు ప్రియమైనటువంటి వారులారా గమనించండి, గ్రహించండి. ఆ రీతిగా మరి అతడు ఉంటున్నప్పుడు మరి అక్కడ జరిగింది ఏమిటో తెలుసా, మరి ప్రకారంగా మరి యుద్ధానికి వెళ్ళేటువంటిదప్పుడు మరి ఇతన్ని ఎందుకే నువ్వు తీసుకొస్తున్నావు అని ఇదిగో ఈ ప్రకారంగా అన్నప్పుడు అతడు అంటున్నాడు కదా, మరి ఇదిగో అతన్ని పంపించేయమని చెబుతాడు. పంపించేయమని చెబితే అయ్యా మరి నేను వచ్చిన దగ్గర నేనేం తప్పు చేశాను, నేనేం పొరపాటు చేశానంటే, అయ్యా నువ్వు పొరపాటు ఏం చేయలేదు, కానీ నువ్వే పొరపాటు చేయలేదు. ఏమంటున్నాడు తెలుసా, ఒకసారి గమనించండి, గ్రహించండి, గుర్తించండి. మరి ఈ ప్రకారంగా మరి ఆయన అంటున్నాడు, అందుకు దావీదు నేనేమి చేసి తిని నా ఏలిన వాడు ఒక రాజా, 29వ అధ్యాయము. మరి ఈ ప్రకారంగా మరి ఇతడు యుద్ధమందుకు రాకూడదని ఈ ప్రకారంగా అందుకు ఫిలిష్తీయుల సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనుష్యుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగిపోనేమో, అతడు మనతో కలిసి యుద్ధమునకు ఏమాత్రం కూడా రాకూడదు, యుద్ధమందు అతడు మనకి విరోధి అవనేమో, దేని చేత అతడు తన యజమానునితో సమాధాన పడును, మన వారి తలలు ఛేదించి తీసుకుని పోవుడు చేతనే కదా తన యజమానునితో సమాధాన పడును. సౌలు 1000 కొలది గాను, దావీదు 10,000 కొలది గాను అతము చేసినని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయించు పాడిన దావీదు ఇతడే కాదా అని అతనితో చెప్పిరి. కాబట్టి ఆకీషు దావీదుని ఎదుగో పిలిచి, యెహోవా జీవముతోడు నీవు నిజముగా యథార్థపరుడివై ఉన్నావు, దండులో నీవు నాతో కూడా ఎదుగో సంచరించుడు నా దృష్టికి అనుకూలమే గాని నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమును మనం ఎవరి మధ్య నివసిస్తామో, ఎవరి మధ్యలో ఉంటామో, ఎవరి మధ్యలో మనం మసులుకుంటామో వారు మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. వారు మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. అరపక్షం ముందున్న వాడు చెడు మాట ఏది మన మీద చెప్పకుండానట్లుగా మనము దేవునిలో లోకములో ఉన్నప్పుడు దేవుని కొరకు
ఈ రీతిగా బ్రతకాలి, ఈ రీతిగా బ్రతకాలి. ఫిలిష్తీయుల సర్దారు దృష్టికి నీవు ప్రతికూలమైన దానిని చేయకుండానట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగాను వెళ్ళమని చెప్పగా దావీదు అంటున్నాడు, నేనేమి చేసి తిని నా ఏలిన వాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధం చేయటిగా నేను రాకున్నట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడునైన నా యందు తప్పేమి కనపడినని ఆకీషుని అడిగను. అందుకు ఆకీష్ అంటున్నాడు 9వ వచనం, దైవదూత వలె నీవు నా దృష్టికి కనపడుచున్నావని నేను ఎరుగుదు. దేవునికి స్తోత్రం. అది సాక్ష్యం. అంటే ఒక అన్యుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అక్కడ ఆశ్రయం పొందాడు, వారి మధ్య జీవిస్తున్నాడు, వారి మధ్య నివసిస్తున్నాడు. తన యొద్దకు వచ్చిన అటువంటి 400 మందితో కూడా కలిసి ఇంచుమించుగా దావీదు దగ్గరికి దరిదాపుగా 400 మంది వచ్చారు. కష్టాల్లో ఉన్నవారు, బాధలో ఉన్నారు, దావీదు యొద్దకు వచ్చారు. వారితో కూడా కలిసి అక్కడ నివాసం చేస్తున్నప్పుడు మరి ప్రకారంగా ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన సాక్ష్యం చెబుతున్నాడు. మరి నువ్వు ఎవరి మధ్య నివసిస్తావో వాళ్ళు అక్కడ నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చేలాగా ఉండాలి. ఏది నీకు సాక్ష్యం? ప్రభువుని నమ్మిన నీకు ఏది సాక్ష్యం? ప్రభువుని నమ్మిన నాటి నుండి జీవించవలసిన రీతిగా నువ్వు జీవిస్తే, చేయవలసిన రీతిగా నువ్వు భక్తి చేస్తే, నడవలసిన రీతిగా నువ్వు దేవునిలో నడిస్తే, బ్రతకవలసిన రీతిగా నువ్వు దేవుని కొరకు నీవు నీ కుటుంబంతో బ్రతికినట్లయితే నీకు నీ కుటుంబానికి ఒక మంచి సాక్ష్యం ఉంటుంది. మంచి సాక్ష్యం ఉంటుంది. అసలు మన జీవితంలో సాక్ష్యమే లేనప్పుడు ఇక మనల గురించి సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తుంది? మన జీవితంలో సాక్ష్యమే లేనప్పుడు, అందుకనే సాక్ష్యమును కాపాడుకోవాలి. మనిషి తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు తమను తాము పరిశీలన చేసుకుంటూ, పరీక్షించుకుంటూ బ్రతకాలి లోకంలో. ఏ తప్పైనను, ఏ లోపమైనను దానియేలులో కనుగొనలేకపోయాడట. ఎంత తరచినా సరే, అన్ని కోణాలలో అతన్ని పరిశీలించినప్పటికీ సరే, అన్ని కోణాలలో, అన్ని వైపులా, అన్ని కోణాలలో దానియేలుని వారు చూసినప్పుడు ఇంత తప్పైనా దొరకదా? మనిషి అన్న తర్వాత ఏ తప్పు చేయడా? మనిషి అన్న తర్వాత ఏ తప్పు చేయడా? చేస్తాడు. మనిషి అన్న తర్వాత తప్పు చేస్తాడు. కానీ ప్రభువుని నమ్మిన తరువాత, ప్రభువుని ఎరిగిన తరువాత ఏ తప్పు అయినా, ఏ లోపమైనా లేకుండా బ్రతకటానికి మనల్ని మనము ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ, పరిశీలన చేసుకుంటూ మనము బ్రతకాలి. అది పరిశీలన చేసుకుంటూ, పరీక్షించుకుంటూ బ్రతకాలి. చాలా మంది అంటారు, మనిషి అన్న తర్వాత ఏ తప్పు చేయకుండా ఉంటానండి. ఏ తప్పు చేయకుండా. మనిషి అన్నాక ఒక తప్పేం కర్మ? 100 తప్పులు చేశాం. ఒక తప్పు కాదు, 100 తప్పులు చేశాం. కానీ ఇక్కడ చెప్పేది ఏమిటంటే, ప్రభుని నమ్మిన తరువాత, ప్రభుని ఎరిగిన తరువాత, ప్రభుని కలిగిన తరువాత, నువ్వు జీవించవలసిన విధానం అది. నువ్వు బ్రతుకుతూ భక్తి చేయవలసిన విధానం అది. భక్తి చేస్తూ బ్రతకవలసినటువంటి విధానం అది. ప్రియమైన వారిని గమనించాలి.
దానియేలులో ఏ తప్పైనను ఏ లోపమైనను మరెదుగో కనుగొనవలెనని ఎంతగా ప్రయత్నం చేశారండి వాళ్ళు. కానీ అతనిలో ఏ తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. అంతే, కనుగొనలేకపోయారు. నీలో చూస్తే ఎన్నుంటాయి, మనలో చూస్తే ఎన్నుంటాయి. వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు, వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. మనలో చూస్తే ఎన్నుంటాయి. మాటలో తప్పుతాం, ప్రవర్తనలో తప్పిపోతాం, ఆలోచనలో తప్పిపోతాం, తలంపులలో తప్పిపోతాం, ఊహలలో తప్పిపోతాం, ఉద్దేశాలలో కూడా తప్పిపోతాం. మంచి ఉద్దేశాలు అంటూ మనకి ఇతరుల మీద మంచి ఉద్దేశాలను ఏమాత్రం కూడా మన జీవితాల్లో కలిగి ఉండం. చెడుద్దేశాలు దురుద్దేశాలు కలిగి ఉంటాం ఇతరుల మీద. ఎందుకంటే నువ్వు అట్టివాడివి కాబట్టి అందరూ కూడా అట్టివారే అనుకొని వారి మీద నీకు చెడుద్దేశము దురుద్దేశమనే ఉంటుంది. నీకు సదుద్దేశం ఏమాత్రం కూడా నీకు ఉండదు. ప్రియమైన వారిని గమనించండి, గ్రహించండి, ఒక్కసారి గ్రహించండి. ఎందుకని మనం గమనించం, ఎందుకని గ్రహించం? ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి గమనించండి, గ్రహించండి. ఎన్ని విధాలు చూసినప్పుడు వాళ్ళకి ఏ విధానములో కూడా దానియేలులో ఏ తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. ఎందుకంటే ప్రియమైనటువంటి వారిని గమనించండి, గ్రహించండి. ఎందుకంటే ఎవడో యోధుడు కల్దీనమైనటువంటి మన మీద ఈ నెబుకద్నెజరు రాజు ఎదుగో మనల్ని అధిపతిగా చేశాడు, మనం అన్ని లెక్కలు ఆయనకు అప్పచెప్పాల్సి వస్తుంది, మనం లెక్కలు ఆయనకు అప్పచెప్పాల్సి వస్తుంది. ఏ చిన్న తేడా కూడా లేకుండా మరి ఎదుగో ఈ ప్రకారంగా చూచి చూడనట్టు పోవట్లేదు. ఎలా పోనిస్తాడు? రాజుగారు తనను నమ్మి తనది కాని పరాయి దేశంలో తనకు ఆ మంచి స్థితిని మరి రాజు నాకు ఏర్పాటు చేశాడు. దేవుడు నన్ను ఒక అధిపతిగా, రాజుగారు నన్ను ఒక అధిపతిగా, నన్ను నమ్మి నన్ను ఒక అధిపతిగా మరి చేస్తే మరి ప్రకారంగా నేను రాజుగారికి నష్టం రాకుండా చూడవలసిన బాధ్యత ఒక క్రైస్తవుడిగా, క్రీస్తుని నమ్మిన బిడ్డగా, క్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డగా నష్టం రాకుండా చూడాలి కదా. నష్టం రాకుండా దేవుని బిడ్డలుగా ఇతరులని కష్టపెట్టేవారిగా ఉండకూడదు, ఇతరులను శ్రమ పెట్టేవారిగా ఉండకూడదు, ఇతరులని బాధ పెట్టేవారిగా ఉండకూడదు, ఇతరులను దుఃఖ పెట్టేవారిగా ఉండకూడదు, ఇతరులని ఆయాస పెట్టేటువంటి వ్యక్తులుగా ఏమాత్రం కూడా ఉండకూడదు. మనం దేవుని బిడ్డలుగా లోకస్తులకి అది తగును, లోకస్తులకి తగును. దేవుని బిడ్డలకి అది ఏమాత్రం కూడా తగదు, లోకస్తులకి తగును. దయచేసి గమనించండి, దయచేసి గ్రహించండి. ప్రియమైన వారు గమనించండి, గ్రహించండి. కనుక దానియేలు మరి ఈ యొక్క అధిపతులు మరి ప్రకారంగా మరి చూద్దామనుకున్నా. ఏంట్రా ఇతను చూచి చూడనట్టుగా ఉండకుండా ఎంతదాన్ని అంతదాన్ని కూడా పట్టించుకుంటున్నాడు. ఇతడు ఏం తప్పు చేయట్లేదా? ఇతడేం పొరపాటు చేయట్లేదా అని ఇదిగో ఈ ప్రకారంగా ఇతన్ని పరిశీలించడం మొదలుపెట్టారు. దానియేలుని పరీక్షిస్తుంటే దానియేలులో పరీక్షించినప్పుడు నిన్ను పరీక్షిస్తే, నిన్ను పరిశీలన చేస్తే నీ అవిధేయతలు ఎన్నో, నీ అతిక్రమములు ఎన్నో, నీ బలహీనతలు ఎన్నో,
పరీక్షిస్తే, పరిశీలన చేస్తే నీలో తప్పిదాలు ఎన్నో, నీలో లోపాలు ఎన్నుంటాయో లెక్కలేనన్ని ఉండొచ్చు, లెక్కలేనన్ని ఉండొచ్చు. జాగ్రత్త, చూసుకో, జాగ్రత్తగా చూసుకో. దేవుని ఎదుట, లోకములో దేవుని బిడ్డగా ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా ఉండు. ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా ఉండు. ఉండకూడని రీతిగా ఉండబాకు, ఉండవలసిన రీతిగా ఉండు. దేవుని బిడ్డగా అతను ఉంటే బాగుండు, ఆ ఉంటే బాగుండు అనుకునే రీతిలో ఉండాలి. పోతే బాగుండు అనుకోకూడదు. వీడు వెళ్ళిపోతే బాగుంటే బాబు, వీడు పెద్ద తలనొప్పి కాదు, ఎప్పుడు ఏదో ఒకటి కదిలిస్తానే ఉంటాడు. ఒక్కొక్కసారి అంటారు ఆయన్ని పంపించేయండి, పంపించేయండి అని ఇదిగో ఈ ప్రకారంగా అంటూ ఉంటారు. ఎందుకంటే అలాంటిది మనం బ్రతికే బ్రతుకు, అలాంటిది మన జీవితం. అందుకనే చాలా మంది కూడా అబ్బో ఈడుంటే తలనొప్పండి మేము చేయం, ఆ ఉంటే మాకు తలనొప్పండి అనేటువంటి తప్పదు. ప్రియమైన వారులారా, అందుకని నిన్ను పరిశీలన చేస్తే, నిన్ను పరీక్షించినట్లయితే నీ తప్పిదములు ఎన్నో, నీ లోపములు ఎన్నో, నీ అవిధేయతలు ఎన్నో. కానీ దానియేలుని పరీక్షించినప్పుడు, దానియేలులో ఏ తప్పైనను లోపమైనను వారు కనుగొనలేకపోయారు. ప్రియమైన వారులారా, గమనించండి, గ్రహించండి. అకీషు ప్రకారంగా అకీషు అంటున్నాడు, అయ్యా నువ్వు నీలో తప్పేమి లేదయ్యా, నీవు ఇదిగో దైవదూత వలె, నా దృష్టికి దైవదూత వలె ఉన్నావయ్యా అంటున్నా. ప్రియమైన వారులారా, గమనించాలి. ఈ రీతిగా దేవుడు యోబుని గురించి ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి. యోబు గారు ఆ రీతిగా జీవించకపోయినట్లయితే దేవుడు అతని గురించి అంత ఇదిగా సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. దేవుణ్ణి నమ్మిన తర్వాత దేవుడు నిన్ను గురించి ఒక మంచి సాక్ష్యం ఇచ్చిన రీతిలో నీ సాక్ష్యమును కాపాడుకోవాలి. అప్పుడే ఇతనంటాడు, ఊరికనే యథార్థత కలిగి ఉన్నాడా? ఊరికే అతడిని ఎందు నమ్మిక ఉంచాడా? ఏంటి ఊరికేనా అతన్ని ఎందు భయభక్తులు కలిగి వాడయ్యాడు? నీవు అతనికి, అతని యొక్క ఇంటి వారందరికీ అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసావు. నీవు అతని చేతి పనిని ఆశీర్వదించావు. అతని ఆస్తి నువ్వు దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఆయనను నీవిప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగినదంతా కూడా మొత్తిని ఎడల అతడు నీ ముఖం ఎదుటనే ఎదుగో దూషించి ఎదుగో నిన్ను విడిచిపెట్టేస్తాడు. ఊరకే అతడు ఆ రీతిగా బ్రతుకుతున్నాడు. నువ్వు అతన్ని దీవించావు, అతని చేతి పనిని దీవించావు, అతనికి కలిగిన చుట్టూ అతనికి కలిగిన చుట్టూ కంచి వేసావు కాబట్టి, కాపాడుతున్నావు కాబట్టి అలాగే ఎవరు ఉంటాడు అంటే ఇస్తే ఒక రీతిగా, ఈకపోతే ఒక రీతిగా, పెడితే ఒక రీతిగా, పెట్టకపోతే ఒక రీతిగా ఉంటాడా విశ్వాసురాలు అలా ఉంటుందా? పలకరిస్తే ఒకలాగా, పలకరియకపోతే ఒకలాగా, ప్రేమిస్తే ఒకలాగా, ప్రేమించకపోతే ఒకలాగా ఉంటారా? వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా, వాళ్ళు పలకరించినా పలకరించకపోయినా, వాళ్ళు పిలిచినా పిలవకపోయినా, వాళ్ళు రమ్మనకపోయినా నిజ విశ్వాసి వేటిని పట్టించుకోడు. యోబు అలాంటి వాడు కాదు. అయితే చూడు, పరీక్షించు, అతడు నీ వశములో ఉన్నాడు కదా అన్నప్పుడు వచ్చాడు.
యోబు కలిగిందంతా కూడా తీసేశాడు. గొర్రెలు పోయినాయి, ఎడ్లు పోయినాయి, ఒంటెలు పోయినాయి, మరి ఎద్దులు పోయినాయి, గాడిదలు పోయినాయి, పనివారు పోయారు, బిడ్డలు కూడా చనిపోయారు. బిడ్డలు కూడా మొత్తం పడ్డారు. ఇప్పుడు అంతా పోయింది. ఇప్పుడు యోబు ఏమీ లేని వాడైపోయాడు. రోజు తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. 7,000 గొర్రెలు కలిగి, 3,000 ఒంటెలు కలిగి, 500 జతల ఎడ్లు కలిగి, 500 జతల ఆడుగాడిదలను కలిగి, బహుమంది పనివారు, 7 కుమారులు 3 కుమార్తెలను కలిగి, బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమీ లేని వాడైపోయాడు. ఏమి లేదు. ఇప్పుడు యోబుకి ఏమీ లేదు. యోబుకి ఇప్పుడు ఏమీ కూడా లేదు. అంత పోయింది. ఇప్పుడు అతడు ఏమి లేని వాడైపోయాడు. అయినా కూడా అతడు ఏమాత్రం కూడా సలించల. దేవుని యందు మొదట ఏ రీతిగా ఉన్నాడో దేవుని విషయమై అదే రీతిగా ఉన్నాడు తప్ప నీలో మార్పు వచ్చేస్తుంది. నీలో మార్పు వచ్చేస్తుంది. ఏదైనా కాస్త నీకు కష్టం కలిగితే, ఏదైనా కొంచెం నీకు వెలితి కలిగితే, ఏదైనా కొంచెం నీకు బాధ కలిగితే నువ్వు ఎలాగా నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంటావు, ఏ రీతిగా ప్రవర్తిస్తావు? ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యోబు వలె నిబ్బరముగా ఉండాలి. యోబు వలె నిబ్బరంగా ఉండాలి. ఉన్నప్పుడు ఎలాగున్నాడు, అన్ని పోయినా కూడా అలాగే ఉన్నాడు. ఉన్నప్పుడు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడో, అన్ని కోల్పోయినా ఆ విశ్వాసంలో మాత్రం మార్పు అనేది రాల. అతని భక్తి జీవితంలో మార్పు అనేది రాల. అతను దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు. అన్ని పోయినా, అన్ని ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే స్తుతించాడు, పోయినప్పుడు కూడా అదే రీతిగా స్తుతించాడు. పోయినప్పుడు కూడా ఒక పాట పాడాడు. పోయినప్పుడు కూడా నా తల్లి గర్భములో నుంచి నేను దిగాంబరిగా వచ్చి తిని దిగాంబరిగానే వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవునికి స్తోత్రం. కష్టంలో కూడా, సమస్తము పోయినప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించుట మానలేదు. పొందినప్పుడు, కలిగి ఉన్నప్పుడు ఎలాగ దేవుణ్ణి స్తుతించాడు, పోగొట్టుకున్నప్పుడు కూడా అదే రీతిగా స్తుతించాడు. మార్పురా నీలోనైతేనా ఏదైనా కాస్త నష్టంగా, ఏంటి దేవుడు ఎట్ట చేశాడు, దేవుడు ఎట్ట చేశాడు అని అంటాం. ఏదైనా దేవుడు మన మేలు కొరకే చేస్తాడు. ఏదైనా మన జీవితంలో దేవుడు ఒక కష్టమును, ఒక శ్రమను ఏదైనా అనుమతించాడంటే దాని పక్షాన లేక దాని ద్వారా మనకి ఏ మేలు దాచి ఉంచాడో, మేలు దాచి ఉంచాడు. కీడు ప్రక్కన మేలు అనేది దాగి ఉంటుంది. నువ్వు ఈ కీడునే చూస్తా బాధపడతావు తప్ప, ఈ కీడును చూస్తా దుఃఖపడతావు తప్ప, ఈ కీడును చూసి కీడును బట్టి మాట్లాడతావు తప్ప నీవు పొందబోయే మేలును గురించి ఆలోచించవు. నువ్వు పొందబోయే మేలును గురించి ఆలోచించవు. ఎంతసేపు కీడును బట్టి నీ నోరు మాట్లాడుతూ ఉంటుంది తప్ప, కలిగిన నష్టమును గురించి చెప్పుకుంటా ఉంటావు తప్ప, కలిగిన నష్టాన్ని గురించి మాట్లాడుతూ ఉంటావు తప్ప
కలగబోయే మేలుల గురించి ఏమాత్రం కూడా యోచించు. కీడు పక్కన మేలు అనేది దాగి ఉన్నది. కీడు పక్క మేలు అనేది దాగి ఉన్నది. నువ్వు ఈ కీడును చూస్తున్నావు, కానీ నువ్వు పొందబోయే మేలును చూడట్లా. నువ్వు పొందబోయే మేలును చూడట్లా. నువ్వు కీడును చూసి బాధపడుతున్నావు. కీడును చూసి నువ్వు ఎదుగో మనసులో చింతిస్తున్నావు, నొచ్చుకుంటున్నావు, మనసులో కష్టమును ఆయాసం పెట్టుకుంటున్నావు తప్ప కీడు ప్రక్క మేలు దాగి ఉన్నది అన్నటువంటిది నీవు గ్రహించాలి. ఏమి గ్రహించాలి? ఎందుకు జరిగిందో అది నా మేలు కొరకు, నా మంచి కొరకే. మంచి కొరకే. యోసేపు కూడా గుర్తించాడు. యోసేపు కూడా గుర్తించాడు. ఇదిగో మీరు నన్ను అమ్మి వేసినందుకు మీరు బాధపడొద్దు, బాధపడొద్దు. ఏం చెబుతాడో తెలుసా ప్రియమైనటువంటి వారిని గమనించండి, గ్రహించండి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనం చూసినట్లయితే మనము అట్టి పరిస్థితిలో మన సహోదరులు మనకు చేసిన కీడును, మన సహోదరులు మనల్ని బాధించిన విధానాన్ని, వాళ్ళు మనకు కలిగించిన దుఃఖమును, మనకు కలిగించిన వేదనను మరి ఈ ప్రకారంగా ఇచ్చేయగలుగుతామా? ఒక్కసారి గమనించండి ప్రియమైన వారులారా, గ్రహించండి. యేసేమంటున్నాడు, మరి ఇదిగో మీరు నాకు కీడు చేయను ఉద్దేశించింది, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను, కాబట్టి భయపడకుడి. అది మేలుకే దేవుడు ఉద్దేశించను. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించింది, కానీ నేటి దినమున జరుగుతున్నట్లుగా 50వ అధ్యాయంలో ఈ ప్రకారంగా మరి 20వ వచనములో వ్రాయబడినటువంటి మాట ప్రియమైనటువంటి వారు గమనించండి, గ్రహించండి. ఎందుకని ఆలోచించు, ఎందుకని ఆలోచించు, ఎందుకని యోచించు. ఒక్కసారి గమనించు, ఒక్కసారి గ్రహించండి. ఆయన అంటాడు, ఆయన ఏం చెబుతాడో తెలుసా? అంతటి యోసేపు నా దగ్గరకు రండి అని తన సోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి, అప్పుడు అతడు ఐగుప్తునికి వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడని యోసేపుని నేనే, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపం పుట్టింపనీయుకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. కాబట్టి ప్రియమైన, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించని కానీ దేవుడు నాకు మేలు చేశాడు. ప్రియమైనటువంటి వారు గమనించండి, గ్రహించండి, చూడండి. కీడు పక్కన మేలు దాచి ఉంచాడు. దానిని మనం ఆలోచించు. ఎంతసేపు మన కీడు చేశారని, ఎంతసేపు మనల్ని విమర్శించారని, ఎంతసేపు వాళ్ళు మనల్ని దూషించారని, ఎంతసేపు వాళ్ళు మనల్ని నిందించారని వీటి వైపు చూస్తాము తప్ప ఎందుకు వస్తున్నాయో ఈ నిందలు, ఎందుకు వస్తున్నాయో ఈ మాటలు, దేవుడు నాకు ఏ మేలు దాచి ఉంచాడో దాని విషయమై ఏ మేలు దాచి ఉంచాడు అని ఆ రీతిగా ఆలోచిస్తే పాజిటివ్ గా ఆలోచించాం, నెగటివ్ గా ఆలోచిస్తూ ఉంటాం. నెగటివ్ గా కాదు ఆలోచించాల్సింది, పాజిటివ్ గా ఆలోచించు. మరి ప్రకారంగా ప్రియమైనటువంటి వారిని గమనించండి, గ్రహించండి. యోబు అట్టి పరిస్థితుల్లో కూడా ఆస్తి ఉన్నప్పుడు మరి ఏ రీతిగా ఉన్నాడో దేవుని ఎదుట, ఆస్తి పోయినప్పుడు కూడా దేవునిలో అతడు స్థిరముగానే ఉన్నాడు, స్థిరముగానే ఉన్నాడు. అందుకని అంటాడు, సాతానా నిష్కారణముగా నీవు అతడు పాడు చేటుకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను యథార్థతను వదలక నిలకడగా
ఎప్పుడైనా సరే భక్తిలో నిలకడగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, దేవునిలో నిలకడగా ఉండండి. పరిస్థితులు ఏమైనప్పటికీ సరే, ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులలోనే కాదు, ప్రతికూల పరిస్థితులలో కూడా నువ్వు ఏ రీతిగా ఉండాలంటే యోసేపు ఏ రీతిగా, యోబు గారు ఏ రీతిగా ఉంది. దేవుడు అంటున్నాడు, సాధారణ నీవు నిష్కారణంగా అతనిని మరి పాడు చేయడానికి నన్ను ప్రేరేపించినా అతడు ఇంకను యథార్థత వదలక నిలకడగా ఉన్నాడు, నిలకడగా ఉన్నాడు. చూడు, అక్కడ కూడా వాడు మళ్ళీ ఇంకో మాట చెబుతున్నాడు. అతనికి ఆరోగ్యం ఇచ్చాడు. మానవుడు చర్మము కాపాడుకొనుటకై, చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తన కలిగిన యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతన్ని ఎముకను మాంసమును మొత్తి దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటే నిన్ను విడిచిపెట్టి వెళ్తాడు. సరే ఇంకోసారి చూడు అంటే, సరే చూడు అన్నాడు. అతడు నీ వశంలోనే ఉన్నాడుగా, చేయి చూడు, అది కూడా ప్రయత్నించు, అది కూడా ప్రయత్నించు. కానీ ఏ మాత్రం కూడా అట్టి శరీరము కూడా కృషించిపోయినా, శరీరము కూడా క్షీణించిపోయినా సరే ఏ మాత్రం కూడా బెసగల తొనకల బెనకల స్థిరముగా ఉన్నాడు. కదలక యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉందురు. కదలక నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. కూలిన ధైర్యమును ఒక ప్రక్క 1000 మంది, కుడి ప్రక్క 10,000 మంది కూలిన ఏ అపాయమునకు నేను భయపడను. దేవునికి స్తోత్రం. ధైర్యంగా ఉంటారు ఎట్టి పరిస్థితులు ఎట్టిమైనప్పటికీ. ఆ రీతిగా యోబు గారు అయితే ఇప్పుడు భార్యను ఉపయోగించాడు. ఇంకను నీవు మరిదిగో ఈ ప్రకారంగా యథార్థతను వదలకి ఉందువా, దేవుని దూషించి మరి మరణం కమ్మంటే అప్పుడు యోబు ఏమాత్రం కూడా అందుకు ఏమాత్రం మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించడమేనా, కీడును మనము అనుభవించగదా? చూడండి, మనము దేవుని వలన మేలు అనుభవించడానికి ఎంత ఇష్టపడుతున్నాం, దేవుని కొరకు కీడును అనుభవించడానికి కూడా అంతే ఇష్టపడాలి, అంతే ఇష్టపడాలి. కలిమిలోనే కాదు దేవుణ్ణి వెంబడించాల్సి ఉంది, లేమిలో కూడా ప్రభుని వెంబడించాలి. కలిమిలోనే కాదు దేవుని స్తుతించాల్సి ఉంది, లేమిలో కూడా దేవుని స్తుతించాలి. ఆరోగ్యం ఉన్నప్పుడే కాదు దేవుని యొద్దకు రావాల్సి ఉంది, అనారోగ్యంలో కూడా దేవుని యొద్దకు రావాలి. అది నిజమైనటువంటి విశ్వాసము, అది నిజమైనటువంటి నీ భక్తి విశ్వాసాలు నిజమైనవి. ఆరోగ్యం ఉంటే ఒక రీతిగా, ఆరోగ్యం లేకపోతే ఒక రీతిగా, అన్నీ ఉంటే ఒక రీతిగా, మరి లేకపోతే ఒక రీతిగా, కడుపు నిండితే ఒక రీతిగా, కడుపు నిండకపోతే ఆకలి కొంటే ఒక రీతిగా. ఇలా కాదండి ఉండాల్సింది, ఎప్పుడు కూడా ఒకే రీతిగా. ఇవాళ జరుగుబాటు లేదని జరుగుబాటు ఉన్నదనేమో బయటికి వెళ్ళమా, ఇక జరుగుబాటు లేదని బయటికి వెళ్ళడానికి సిద్ధపడతామా? ఏంటంటే అంటే నీకు నిరీక్షణ లేదనమాట, దేవుని మీద నీకు నిరీక్షణ లేదనమాట, దేవుడు నిన్ను పోషిస్తాడని నీకు నిరీక్షణ లేదనమాట, అంటే నీకు విశ్వాసం లేదనమాట. జాగ్రత్త ఎవరనుకుంటున్నావు? ఈరోజు చాలా మంది మాటలు వింటూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటాయి. దేవుడు నీకు చెప్పింది నువ్వు చేయకుండా, నీకు చెప్పింది నువ్వు చేయకుండా జరుగుబాటు ఉన్నప్పుడు ఆ మాట పలకలేదే, జరుగుబాటు ఉన్నప్పుడు పలకలేదు. ఈ రోజు ఏదో కొద్దిగా జరుగుబాటు లేకపోయినా ఏం తక్కువైందని, అయినా ఏం తక్కువైంది నీకు? ఏమి తక్కువైంది చెప్పు, నీకు ఏం తక్కువైందా? జరుగుబాటు ఉంటే ఒక రీతిగా, జరుగుబాటు లేకపోతే ఒక రీతిగా కాదు ఉండాల్సిందే. ఎప్పుడు ఒక రీతిగా దేవుని వలన మనం మేలు అనిపించడమేనా?
కీడు అనుభవింప తగదా? మేలు అనుభవించడం మన కీడు అనుభవింప తగదా? కాబట్టి నువ్వు చెప్పావని నేను వదిలిపెడతానా? నేను కలిగి ఉన్న యథార్థతని నేను వదిలిపెట్టేస్తానా? చూడండి, ఏ మాత్రం కూడా దేవుడు మరి యోబు తన యథార్థతను విడిచిపెట్టలేదు. మరణం వరకు కూడా నేనెంత మాత్రమును యథార్థతను విడవను అన్నాడు. యోబు గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. ఎన్ని శ్రమలు వచ్చినా సరే కడ వరకు యథార్థముగా అతడు ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? అందును బట్టి తన యథార్థతను విడిచిపెట్టాడు. తన విశ్వాసమును ప్రభునందు అతడు నిరీక్షించాడు. నిరీక్షణ కలిగి, అందుకనే మరి దేవుడు ఏం చేశాడో తెలుసా? రెండంతల మేలు అధికముగా యెహోవా అతనికి దయచేశాడు. ప్రియమైన వారులారా, గమనించండి, గ్రహించండి. కాబట్టి నీవు మదుగో బంధకములలో పడి ఉండి బంధకాలలో పడి ఉన్నప్పుడు కూడా నిరీక్షణతో ఉన్నారంట. బంధకాలలో ఉన్నప్పుడు కూడా, చెరసాలలో ఉన్నప్పుడు కూడా తప్పకుండా దేవుడు మాకు విడుదల దయచేస్తాడని నిరీక్షణ కలిగి ఉన్నారంట. నిరీక్షణ కలిగి ఉన్న బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, రెండెంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నానంటాడు జకర్యా గ్రంథంలో మరి 9:12. అలాగే యోబు వలె ఎవరైతే యథార్థత కలిగి జీవిస్తారో వారికి తప్పకుండా ప్రభు దేవుడు మేలు చేస్తాడు. కాబట్టి యథార్థతను విడిచిపెట్టకు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. యథార్థవంతులు ఆయన సన్నిధిలో నివసిస్తారు. దేవునికి స్తోత్రం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. 84వ కీర్తనలో 11వ వచనము. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు కూడా చేయక మానడు. కాబట్టి నీకు కలిగిన ఎట్టి పరిస్థితుల్లోనైనా నీకు కలిగిన యథార్థతను, నువ్వేదైతే భక్తిని, దేవుని కలిగి ఉన్నావు, ఎట్టి పరిస్థితులు ఏమైనప్పటికీ సరే దేవుని కానీ, దేవుని సన్నిధి కానీ, నీ భక్తిని కానీ, నీ విశ్వాసాన్ని కానీ, దేవుని యందు నీ నిరీక్షణను కానీ, దేవుని వలన నీ కలిగిన యథార్థతను కానీ నువ్వు విడిచిపెట్టబాకు. కనిపెట్టుకో, నిరీక్షణ కలిగి దేవుడు తప్పకుండా ఇదిగో నీకు మేలు చేస్తాడు. మరి యోబు వలె ఆ రీతిగా మనం కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో దేవుని కదా మనకు కలిగినటువంటి విశ్వాసాలను విడిచిపెట్టడం, నిరీక్షణతో కనిపెట్టుకున్నట్లయితే దేవుడు మన పట్ల కూడా గొప్ప కార్యాలు చేయగలుగుతాం. మనము కూడా రెండంతలు ప్రభు ఆశీర్వదించగలుగుతాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. దేవుడి యొక్క మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామముకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు నాయన. మీ కృపను బట్టి, మీ దయను బట్టి నాయన మా బ్రతుకులో, మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన మా ప్రభా ఈ దినం బట్టి మీకు స్తోత్రం. మీ మాటల కొరకే మీకు స్తోత్రము నాయన. యోబు గారి జీవితం గురించి మా ప్రభా, అతడి ఎంత గొప్ప సాక్ష్యం నాయన, అతని గురించి మీరు ఇచ్చారు నాయన. అలాగే మేము కూడా మా ప్రభా మీ ద్వారా అలాంటి సాక్ష్యమును మేము కూడా పొందాలి అంటే నాయన, అతడు ఏ రీతిగా అయితే మీ ఎదుట జీవించాడు నాయన, కలిగి ఉన్నప్పుడు ఏ రీతిగా ఉన్నాడు, సమస్తం కోల్పోయినప్పటికీ అతడు ఏ రీతిగా ఉన్నాడు, అలాగే కష్టాల్లో యేసేపు ఏ రీతిగా ఉన్నాడు, కష్టాలు మా ప్రభా తండ్రి తిరిగి తొలగిన తర్వాత కూడా అతనిలో ఏ మార్పు కూడా రాలేదు. కనుక నాయన మేము కూడా అట్టి జీవితంలో మా ప్రభా జీవించి మీ ద్వారా మంచి సాక్ష్యం, సంఘమునకు వెలపడి ద్వారా మంచి సంఘములో సాక్ష్యం, సమాజంలో మంచి సాక్ష్యమును కలిగి జీవించడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యథార్థతను వదలకయుందువా, దేవునిని దూషించి మరణము కమ్ము. చూడండి, ఎవరు ఈమె అంటే ఎవరితో చెబుతుంది అంటే తన భర్త అయినటువంటి యోబుతో, యోబు గారి యొక్క భార్య మరి ప్రకారంగా చెప్పుచున్నటువంటి మాట, నీవు ఇంకను
యథార్థతను వదలక యుందువా. ఎందుకు వదిలిపెట్టాలి? దేనికి వదిలిపెట్టాలి? యథార్థతను ఎందుకు వదిలిపెట్టాలి? పరిస్థితులు తారుమారైనంత మాత్రాన, పరిస్థితులు మనకి అనుకూలంగా లేనంత మాత్రాన, పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఉన్నంత మాత్రాన మనం ఏదైతే కలిగి ఉన్నామో, ఏం కలిగి ఉన్నాడంటే యోబు గారు యథార్థతను కలిగి ఉన్నాడు. యోబు గారు యథార్థతను కలిగి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో మరి ఇదిగో మొదటి అధ్యాయంలో మనం చూస్తే, ఇదిగో ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. చూడండి, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తాడంటే చెడు అనేటువంటి దానిని విడిచిపెట్టేస్తాడు. చెడును విడిచిపెట్టేస్తాడు. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును. చూడండి, యథార్థవంతుడును న్యాయవంతుడును అంటే ఈ దినాలలో చాలా మంది కూడా యథార్థత లేనటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో, యథార్థత లేకుండా జీవించేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో, అన్యాయస్తులైనటువంటి మనుషులు ఎంతమంది ఉన్నారో, న్యాయముగా జీవించేవారు లేరు. అన్యాయముగా జీవిస్తూ ఇతరులకి అన్యాయము చేస్తూ బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో ప్రియమైన వారులను గమనించండి. ఒక వ్యక్తిని గురించి బైబిల్ గ్రంథములో ఇంత స్పష్టంగా ఆ వ్యక్తి యొక్క జీవితము, ఆ వ్యక్తి యొక్క విధి విధానము, అతడు ఏ రీతిగా ఉన్నాడో దేవుని యొక్క వాక్యము సత్యము చెప్పుచున్నది. దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తి గురించి ఎంత స్పష్టముగా చెప్పబడుతున్నది అంటే అతడు ఎంత ధన్యుడై ఉంటాడండి. పరిశుద్ధ గ్రంథములో తాను జీవించిన జీవితాన్ని పరిశుద్ధ గ్రంథములో ఇదిగో వ్రాయబడి ఉన్నది. గ్రంథములో వ్రాయబడి ఉన్నది ఆ వ్యక్తి యొక్క చరిత్ర. చాలా మంది లోకములో జీవిస్తారు గాని చరిత్రహీనులుగా ఉంటారు. చరిత్ర కలిగినటువంటి వ్యక్తులుగా ఉండరు గాని వారి జీవితాలు చరిత్రహీనులుగా ఉంటారు. వారు చాలా మందికి చరిత్ర ఉండదు. మంచి జీవితం జీవించినటువంటి వ్యక్తులకి చరిత్ర ఉంటుంది. మంచి జీవితం జీవించని వ్యక్తులకి చరిత్ర ఏమాత్రం కూడా ఉండదు. వారికి మంచి చరిత్ర అనేటువంటిది ఒక వ్యక్తి జీవించిన విధానాన్ని బట్టి. అందుకని చెట్టు మంచిదని దాని ఫలములు మంచి అని ఎంచండి. చెట్టు చెడ్డదైతే దాని ఫలములు కూడా చెడ్డవే. ఒక వ్యక్తి మంచివాడైతే ఆ వ్యక్తిలో నుంచి అనేకమైనటువంటి మంచి సుగుణములే బయటికి వస్తాయి. అందుకని మరి ప్రకారంగా అతడు జీవించిన విధానమును, అతడు జీవిస్తున్న విధానమును, అలాగే అతని యొక్క గుణగణములు, అతని గుణగణాలు ఎట్టివో శ్లాఘిస్తుంది బైబిల్. అతని గుణగణములు ఎలాంటివి అంటే చూడండి, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చెడును విసర్జించినవాడు. అతడు చెడును విసర్జించాడు. ఎంత గొప్పగా అతడు జీవిస్తున్నాడు దేవునిలో. ఇంత గొప్పగా దేవుని కొరకు అతడు బ్రతుకుతున్నాడు.
మంచి అలవాట్లు ఉన్నాయి ఆయనకి. మంచి అలవాటు ఉన్నది. ఏంటి అలవాటు అంటే అతనికి ఇంకా ఏడుగురు కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. మరి ఇదిగో 7,000 గొర్రెలు ఉన్నాయి, 3,000 ఒంటెలు ఉన్నాయి, 500 జతల ఎడ్లు ఉన్నాయి, 500 ఆడుగాడిదలు కూడా కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను గనక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. చూడండి, మరి ఇంత ఉన్నటువంటి వ్యక్తిని గొప్పవాడనక కొద్దివాడని అంటారా? ఇంత ఉన్నటువంటి వ్యక్తిని, ఇంత ఉన్నతమైనటువంటి వ్యక్తిని గొప్పదే. అతని ఆస్తి కూడా గొప్పదే. అతడు జీవించిన జీవిత విధానం కూడా చాలా గొప్పదే. అందుకని ఇంకా అతడు మరి ప్రకారంగా అరుణోదయమునే లేచి ఇదిగో తన యొక్క బిడ్డలను పిలువనంపించి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. ఒక మంచి విధానం. చూడండి, అతను ప్రతి దినము కూడా తన కుమారుడు యొక్క విందు దినములు వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి దేవుని తమ హృదయాల్లో దేవుణ్ణి దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చాడు. యోబు నిత్యము ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా ఉండటం కాదు, ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా ఉండటం కాదు. ఒకరోజు మనం ప్రార్థన చేస్తే రెండవ రోజు ప్రార్థన చేయం. మనం ఒకరోజు దేవుని కొరకు బ్రతుకుతాము, రెండో రోజు మరి అదే రీతిగా మనం బ్రతకలేము. ఒకరోజు మాట్లాడిన రీతిగా మరి ఒక రోజు మాట్లాడలేము. ఒకరోజు మాట్లాడిన రీతిగా మరి ఒక రోజు మాట్లాడలేము. ఒకరోజు చేసిన రీతిగా మరి ఒక రోజు ఏమాత్రం కూడా మనము చేయలేము. ఒకరోజు చూసిన రీతిగా మరి ఒక రోజు చూడలేము. ఎందుకు అంటే చూడండి, యోబు గారు నిత్యము అలాగున చేయుచుండెను. అతడు చేసేదాన్ని, అతడు చేసినది కూడా దేవుని దృష్టికి మంచిదైనది. అతని జీవితము, అతని క్రియలు దేవుని దృష్టికి మంచిదైనది. అతని పద్ధతి అంతా కూడా దేవునికి నచ్చింది. అతడు జీవించే విధానము, అతడు చేసేటువంటి విధానము దేవునికి నచ్చినది. ఈ రోజుల్లో దేవుణ్ణి ఎరిగి కూడా, దేవుణ్ణి నమ్మి కూడా దేవునికి నచ్చని జీవితాలను జీవించేటువంటి వ్యక్తులు ఎందరూ. దేవునికి నచ్చని ప్రవర్తన, దేవునికి నచ్చని మాటలు, దేవునికి నచ్చనటువంటిది. మన జీవితాలలో దేవునికి నచ్చనివి ఎన్నుంటాయో, నచ్చేది ఒకటి ఉంటే మన జీవితాలలో నచ్చనివి ఎన్నో ఉంటాయి. కానీ యోబు గారి జీవితంలో దేవునికి నచ్చినవి ఎన్నో ఉన్నాయి. యోబు గారి జీవితంలో దేవునికి నచ్చిన జీవితాన్ని అతడు జీవిస్తూ ఉన్నాడు. దేవుడు హర్షించే జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. దేవునికి నచ్చే జీవితాన్ని, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అందుకని అతని గురించి దేవుడే సాక్ష్యం కూడా ఇస్తున్నాడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరితో అంటే
దేవదూతలు దేవుని యొక్క సముఖంలో ఒకరోజు నిలిచే రోజు ఒకటి వచ్చింది. వచ్చినప్పుడు ఇదిగో అపవాది కూడా అక్కడికి వెళ్ళి నిలబడి ఉన్నాడు. అప్పుడు యెహోవా అంటున్నాడు, నీవు ఎక్కడి నుండి వచ్చావు అంటే, అపవాది నేను భూమి మీద నేను అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చాను. నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు సంచరించుచు దానిలో ఎదుగో నేను వచ్చాను. అయితే అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును నా యందు భయభక్తులు కలిగి ఇదిగో చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనో లేడు అని ఇదిగో ఈ ప్రకారంగా దేవుడు చెప్పుచున్నాడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు. ఎంత గొప్ప సాక్ష్యం ఇది! దేవుడే స్వయముగా దేవుడే అతని గురించి ఇంత గొప్ప మంచి సాక్ష్యమును మరి ఇస్తున్నాడు. దేవుడు ఎంత గొప్ప మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. మరి మన జీవితాలలో ఇలాంటి సాక్ష్యము సంపాదించుకోగలుగుతున్నామా? అసలు సాక్షులుగానే ఉండలేనప్పుడు ఇంకా సాక్ష్యమేమి సంపాదించుకుంటాం? అసలు ప్రభువుకి మనం సాక్షులుగానే జీవించలేనటువంటి వ్యక్తులము మనం ఇంకా సాక్ష్యముని ఏమి సంపాదించుకుంటామంటే, మనకు అసలు సాక్ష్యమే లేనప్పుడు మన గురించి మంచి సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మనకి సాక్ష్యమే లేదు. మన జీవితాలకి ఒక సాక్ష్యం అనేదే లేదు కదా. ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వటం లేదు, అలాగే నీకు ఒక మంచి సాక్ష్యం అనేదే లేదు కదా. ఎప్పుడైనా ప్రభువును నమ్మినటువంటి మనకి ఒక మంచి సాక్ష్యం అనేటువంటిది, మంచి సాక్ష్యం అనేది సంపాదించుకోవాలి. సంఘమునకు వెలపట్టి వారి ద్వారా మంచి సాక్ష్యమును సంపాదించుకోవాలి. కుటుంబంలో మంచి సాక్ష్యం ఉండాలి, సంఘములో మంచి సాక్ష్యం ఉండాలి, సమాజంలో మంచి సాక్ష్యం అనేది ఉండాలి. నిన్ను గురించి అడిగినప్పుడు అడగక మునిపే దేవుడు చెప్పుచున్నాడు. అడగక మునిపే దేవుడు చెప్పుచున్నారు. ఎవరిని గురించి అంటే యోబు గారి గురించి. ఎవరికి చెబుతున్నాడంటే, భూమి మీద అటు ఇటు తిరుగుతూ అందులో సంచరించి ఆయన సముఖానికి వెళ్ళి దేవదూతలు అక్కడ నిలబడినటువంటి ఆ వ్యక్తితో దేవుడు చెప్పుచున్నటువంటి మాట, నిన్ను గురించి ఎవరైనా అడిగినప్పుడు నిన్ను గురించి మంచి సాక్ష్యం అనేటువంటిది చెప్పే రీతిలో నువ్వు జీవించుచున్నావా? నిన్ను గురించి మంచి సాక్ష్యం చెప్పే రీతిలో. ప్రభువును నమ్మనప్పుడు మనకి ఎవరికి మంచి సాక్ష్యం ఉండదు. నాకేంటి నీకేంటి ఎవరికి కూడా మంచి సాక్ష్యం ఉండదు. ఎవరికి మంచి సాక్ష్యం ఉండదు ప్రభువుని నమ్మనప్పుడు. కనీసం ప్రభువుని నమ్మిన తరువాత అయినా నీకు ఒక మంచి సాక్ష్యం అనేది ఉండాలి కదా. నువ్వు బ్రతకవలసిన రీతిగా నువ్వు దేవుని కొరకు బ్రతికితే, జీవించవలసిన రీతిగా నువ్వు దేవుని కొరకు జీవిస్తే, నడవవలసిన రీతిగా నువ్వు దేవునిలో నడిస్తే, నిలవవలసిన రీతిగా దేవునిలో నువ్వు నిలిస్తే నీకు ఒక మంచి సాక్ష్యం ఉండేది. మంచి సాక్ష్యం ఉంటుంది. కానీ ఎక్కడ నడుస్తున్నావు? ఎక్కడ నడుస్తున్నావు? నువ్వు దేవుని కొరకు జీవించవలసిన రీతిగా జీవిస్తే, నీకు నడవలసిన రీతిగా నువ్వు నడిస్తే, చెయ్యవలసిన రీతిగా నువ్వు భక్తి చేస్తే, కాపాడుకోవలసిన రీతిగా నీ నోటిని నీవు కాపాడుకుంటే, నీ బ్రతుకుని నీవు కాపాడుకుంటే, నువ్వు పరిశుద్ధతని నీవు కాపాడుకుంటే నీకు ఒక మంచి సాక్ష్యం ఉండేది. సాక్ష్యం ఉంటుంది.
కానీ అలా జీవించని నాడు ఎక్కడి నుండి నీకు మంచి సాక్ష్యం వస్తుంది? ఎవరు నిన్ను గురించి మంచి సాక్ష్యం ఇస్తారు? ఎవరు నిన్ను గురించి మంచి సాక్ష్యం ఇస్తారు? అదే నువ్వు ప్రేమతో పలకరించావనుకో, నీకు ఒక మంచి సాక్ష్యం ఉంటుంది. అలాగే నీది పెట్టే మనసు అనుకో, నీకు ఒక మంచి సాక్ష్యం ఉంటుంది. ఇప్పుడు నీవు సహాయం చేసే మనసు అనుకో, నీకు ఒక మంచి సాక్ష్యం ఉంటుంది. అలాగే నీవు తగ్గించుకునే మనసు అనుకో, అందరి ఎదుట, చిన్నల ఎదుటేమి పెద్దల ఎదుటేమి, నువ్వు తగ్గించుకున్నావు అనుకో, నీకు ఒక మంచి సాక్ష్యం ఉంటుంది. ఆయన ఎంత తగ్గింపు కలిగిన వాడు, ఆమె ఎంత తగ్గింపు కలిగినది, ఆమె ఎంత దీనురాలు, ఆయన ఎంత దీనుడు, ఆయన చాలా దీనుడండి, ఆయన చాలా దీనురాలండి ఆమె. ఈరోజు గర్విష్ఠురాలండి ఆమె. ఈరోజు ఆవిడ గర్విష్ఠుడండి. అబ్బో ఆయన నోరు ధరిస్తేనా పంచభూతాలు కూడా దడదడ గడగడలాడుతాయి అంటాడు. అలాగుంటుంది సాక్ష్యాలు. ఏమండి ఫలానా వ్యక్తి ఎట్టివాడండి అంటే ఏం చెప్తారు? ఫలానా వ్యక్తి ఫలానా వ్యక్తురాలు ఎట్టిది అంటే ఏమని రావాలి? ఏమని రావాలి? మనముల గురించి ఎలాంటి సాక్ష్యం రావాలి అంటే మంచి సాక్ష్యం అనేది మన గురించి రావాలి. మంచి సాక్ష్యం రావాలి. సాక్ష్యం లేనప్పుడు, మంచి సాక్ష్యం అనేది మనకి లేనప్పుడు ఇంకెందుకండి బ్రతుకుతున్నావంటే మంచి సాక్ష్యం అనేది ఉండాలి. ఆ బ్రతుకి మంచి సాక్ష్యం అనేది ఉండాలి. యేసు ప్రభుని గురించి దయ్యములు కూడా సాక్ష్యం ఇచ్చాయి. యేసు ప్రభుని గురించి పిలాతు భార్య కూడా సాక్ష్యం ఇచ్చింది. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు కలలో నేను అతని గురించి మిక్కిలి బాధపడితేనే. చూడండి, ఎందుకని యేసుక్రీస్తు ప్రభుకి లోకంలో జీవించినప్పుడు ఆయనను గురించి, ఆయన జీవించిన విధానం గురించి ఎంతమంది సాక్ష్యం ఇచ్చారో ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎన్నడును ఎవరు కూడా మాట్లాడలేదు అని సైనికులు సాక్ష్యం ఇస్తున్నారు, బంట్లొత్తులు సాక్ష్యం ఇస్తున్నారు. అలాగే సిలువ దగ్గర సైనికుడు, ఇతడు నిజముగా దేవుని కుమారుడు, ఇతను నిజముగా దేవుని కుమారుడు. ప్రియమైన వారులారా, గమనించండి, గ్రహించండి. ఒక్కసారి గ్రహించండి. మరి నిన్ను గురించి ఎవరైనా సరే ఒకవేళ అంటావు, నేనంటే వాళ్ళకి గిట్టదండి, అలాగే చెబుతారులే అని. నేనంటే ఆమె గిట్టదండి, మేమంటే ఆయన గిట్టదండి, అందు గురించి మా గురించి ఎప్పుడు కూడా తప్పుగానే చెబుతాడు తప్ప మంచిగా చెప్పడండి. మేమంటే ఆమె గిట్టదండి, ఎప్పుడు మమ్మల్ని గురించి వాళ్ళ కాదండి, వాళ్ళని అడుగు. అసలు అడగాల్సింది విరోధుల్ని అడగాలి. నిన్ను మెచ్చుకునేవాడిని మొఖస్థుతి కోసం, మొహమాటం కోసం చెప్పేవారిని కాదు. మన విరోధులు సైతము నిన్ను మెచ్చుకునేలాగా ఉండాలి. అంటే అట్టి జీవితం జీవించాలి. విరోధులు సైతము కూడా. దావీదును గురించి మరి ప్రకారంగా సిక్లాగు రాజు అంటాడు, అయ్యా నేనేం తప్పు చేశాను, యుద్ధానికి మాతో కూడా వస్తావా అంటే వస్తానన్నాడు. యుద్ధానికి మాతో కూడా వస్తావా, మేము వెళ్తున్నాం ఫిలిష్తీయులతో కలిసి, మేము యుద్ధానికి వెళుతున్నాం కాబట్టి మాతో కూడా వస్తావా అని అడిగినప్పుడు
వస్తానన్నాడు. అప్పుడు కొంతమంది ఫిలిష్తీయులు చూశారు, ఇతను ఎవడు? దావీదు కాదా? ఏంటి ఇతను తీసుకుని వస్తున్నావు? ఇతను యుద్ధంలో తన యజమానుడితో వైపుకి తిరిగి మన మీద యుద్ధం చేస్తే, కాబట్టి వద్దొద్దు అయ్యా. అతను నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి కూడా అతడు చాలా చక్కగా జీవిస్తున్నాడు, చక్కగా ఉన్నాడు అని అంటుంటే వద్దు, అతను రాకూడదు అన్నాడు. సరే నువ్వు వెనక్కి వెళ్ళిపోమన్నాడు. అయ్యా నేనేం తప్పు చేశాను? నేనేం పొరపాటు చేశాను? నాలో తప్పేమంటే లేదు అయ్యా, నీలో పొరపాటేమి లేదు, నీలో తప్పేమి లేదు. నువ్వు నా దృష్టికి దైవదూత వలె ఉన్నావయ్యా అని అంటాడు. నా దృష్టికి నీవు దైవదూత వలె ఉన్నావు అని చెబుతాడు. ఏమైనా వారిలారా గమనించండి, గ్రహించండి. సమూయేలు గ్రంథంలో ఉంటుందమ్మా. సౌలు దావీదును తరిమినప్పుడు ఆయన పారిపోతూ సిక్లాగుకి వెళ్తాడు. ఆకీషు రాజు అక్కడ ఉంటాడు. ఆయన అక్కడికి వెళ్తాడు. మరి ఇదిగో ఈ ప్రకారంగా అక్కడ ఆశ్రయం పొందుతాడు. ఆశ్రయం పొందినప్పుడు మరి వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన పిలుస్తారు, యుద్ధానికి రమ్మంటాడు. రమ్మంటే వస్తానంటాడు. మరి ఎందుకని? మరి ఎదుగో అక్కడికి వాళ్ళు ఆశ్రయించారు. సౌలేమో తన్ను చంపడానికి చూస్తున్నాడు, తలదాచుకుంటానికి చోటిచ్చారు. అక్కడ తలదాచుకుంటానికి చోటిస్తే మరి ఎదుగో అతడు అక్కడ ఉన్నాడు. అతడు అక్కడ తలదాచుకుంటానికి చోటిచ్చినప్పుడు మరి ఈ ప్రకారంగా అక్కడ అతడు నివసిస్తున్నాడు. నివసించుచున్నప్పుడు ప్రియమైనటువంటి వారులారా గమనించండి, గ్రహించండి. ఆ రీతిగా మరి అతడు ఉంటున్నప్పుడు మరి అక్కడ జరిగింది ఏమిటో తెలుసా? మరి ప్రకారంగా మరి యుద్ధానికి వెళ్ళేటువంటిదప్పుడు మరి ఇతన్ని ఎందుకే నువ్వు తీసుకొస్తున్నావు అని ఇదిగో ఈ ప్రకారంగా అన్నప్పుడు అతడు అంటున్నాడు కదా, మరి ఇదిగో అతన్ని పంపించేయమని చెబుతాడు. పంపించేయమని చెబితే అయ్యా మరి నేను వచ్చిన దగ్గర నేనేం తప్పు చేశాను, నేనేం పొరపాటు చేశానంటే, అయ్యా నువ్వు పొరపాటు ఏం చేయలేదు, కానీ నువ్వే పొరపాటు చేయలేదు. ఏమంటున్నాడు తెలుసా? ఒకసారి గమనించండి, గ్రహించండి, గుర్తించండి. మరి ఈ ప్రకారంగా మరి ఆయన అంటున్నాడు, అందుకు దావీదు నేనేమి చేసి తిని నా ఏలిన వాడు ఒక రాజా 29వ అధ్యాయము. మరి ఈ ప్రకారంగా మరి ఇతడు యుద్ధమందుకు రాకూడదని ఈ ప్రకారంగా అందుకు ఫిలిష్తీయుల సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనుష్యుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగిపోనేమో, అతడు మనతో కలిసి యుద్ధమునకు ఏమాత్రం కూడా రాకూడదు, యుద్ధమందు అతడు మనకి విరోధి అవనేమో, దేని చేత అతడు తన యజమానునితో సమాధాన పడును? మన వారి తలలు ఛేదించి తీసుకుని పోవుడు చేతనే కదా తన యజమానునితో సమాధాన పడును. సౌలు 1000 కొలది గాను, దావీదు 10,000 కొలది గాను అతము చేసినని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయించు పాడిన దావీదు ఇతడే కాదా అని అతనితో చెప్పిరి. కాబట్టి ఆకీషు దావీదుని ఎదుగో పిలిచి, యెహోవా జీవముతోడు నీవు నిజముగా యథార్థపరుడివై ఉన్నావు, దండులో నీవు నాతో కూడా ఎదుగో సంచరించుడు నా దృష్టికి అనుకూలమే గాని నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమును మనం ఎవరి మధ్య నివసిస్తామో, ఎవరి మధ్యలో ఉంటామో, ఎవరి మధ్యలో మనం మసులుకుంటామో వారు మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. వారు మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. అరపక్షం ముందున్నవాడు చెడు మాట ఏది మన మీద చెప్పకుండానట్లుగా మనము దేవునిలో లోకములో ఉన్నప్పుడు దేవుని కొరకు ఈ రీతిగా బ్రతకాలి. ఫిలిష్తీయుల శబ్దాలు దృష్టికి నీవు ప్రతికూలమైన దానిని చేయకుండానట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగాను వెళ్ళమని చెప్పగా దావీదు అంటున్నాడు, నేనేమి చేసి తిని నా ఏలిన వాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధం చేయటిగా నేను రాకున్నట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడునైన నా యందు తప్పేమి కనబడినని
ఆకీషుని అడిగాను, అందుకు ఆకీష్ అంటున్నాడు 9వ వచనం, దైవదూత వలె నీవు నా దృష్టికి కనపడుచున్నావని నేను ఎరుగుదు. దేవునికి స్తోత్రం. అది సాక్ష్యం. అంటే ఒక అన్యుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అక్కడ ఆశ్రయం పొందాడు, వారి మధ్య జీవిస్తున్నాడు, వారి మధ్య నివసిస్తున్నాడు. తన యొద్దకు వచ్చిన అటువంటి 400 మందితో కూడా కలిసి ఇంచుమించుగా దావీదు దగ్గరికి దరిదాపుగా 400 మంది వచ్చారు. కష్టాల్లో ఉన్నవారు, బాధలో ఉన్నారు, దావీదు యొద్దకు వచ్చారు. వారితో కూడా కలిసి అక్కడ నివాసం చేస్తున్నప్పుడు మరి ప్రకారంగా ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన సాక్ష్యం చెబుతున్నాడు. మరి నువ్వు ఎవరి మధ్య నివసిస్తావో వాళ్ళు అక్కడ నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చేలాగా ఉండాలి. ఏది నీకు సాక్ష్యం? ప్రభువుని నమ్మిన నీకు ఏది సాక్ష్యం? ప్రభువుని నమ్మిన నాటి నుండి జీవించవలసిన రీతిగా నువ్వు జీవిస్తే, చేయవలసిన రీతిగా నువ్వు భక్తి చేస్తే, నడవలసిన రీతిగా నువ్వు దేవునిలో నడిస్తే, బ్రతకవలసిన రీతిగా నువ్వు దేవుని కొరకు నీవు నీ కుటుంబంతో బ్రతికినట్లయితే నీకు నీ కుటుంబానికి ఒక మంచి సాక్ష్యం ఉంటుంది. మంచి సాక్ష్యం ఉంటుంది. అసలు మన జీవితంలో సాక్ష్యమే లేనప్పుడు ఇక మనల గురించి సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తుంది? మన జీవితంలో సాక్ష్యమే లేనప్పుడు, అందుకనే సాక్ష్యమును కాపాడుకోవాలి. మనిషి తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు తమను తాము పరిశీలన చేసుకుంటూ, పరీక్షించుకుంటూ బ్రతకాలి లోకంలో. ఏ తప్పైనను, ఏ లోపమైనను దానియేలులో కనుగొనలేకపోయారట. ఎంత తరచినా సరే, అన్ని కోణాలలో అతన్ని పరిశీలించినప్పటికీ సరే, అన్ని కోణాలలో, అన్ని వైపులా, అన్ని కోణాలలో దానియేలుని వారు చూసినప్పుడు ఇంత తప్పు అయినా దొరకదా? మనిషి అన్న తర్వాత ఏ తప్పు చేయడా? మనిషి అన్న తర్వాత ఏ తప్పు చేయడా? చేస్తాడు. మనిషి అన్న తర్వాత తప్పు చేస్తాడు. కానీ ప్రభువుని నమ్మిన తరువాత, ప్రభువుని ఎరిగిన తరువాత ఏ తప్పు అయినా, ఏ లోపమైనా లేకుండా బ్రతకటానికి మనల్ని మనము ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ, పరిశీలన చేసుకుంటూ మనము బ్రతకాలి. అది పరిశీలన చేసుకుంటూ, పరీక్షించుకుంటూ బ్రతకాలి. చాలా మంది అంటారు, మనిషి అన్న తర్వాత ఏ తప్పు చేయకుండా ఉంటానండి. ఏ తప్పు చేయకుండా, మనిషి అన్నాక ఒక తప్పేం కర్మ, 100 తప్పులు చేశాం. ఒక తప్పు కాదు, 100 తప్పులు చేశాం. కానీ ఇక్కడ చెప్పేది ఏమిటంటే, ప్రభువుని నమ్మిన తరువాత, ప్రభువుని ఎరిగిన తరువాత, ప్రభువుని కలిగిన తరువాత నువ్వు జీవించవలసిన విధానం అది. నువ్వు బ్రతుకుతూ భక్తి చేయవలసిన విధానం అది. భక్తి చేస్తూ బ్రతకవలసినటువంటి విధానం అది. ఏమైన వారిని గమనించాలి. దానియేలులో ఏ తప్పైనను, ఏ లోపమైనను మరెదుగో కనుగొనవలెనని ఎంతగా ప్రయత్నం చేశారండి వాళ్ళు. కానీ అతనిలో ఏ తప్పైనను, లోపమైనను కనుగొనలేకపోయారు. అంతే, కనుగొనలేకపోయారు. నీలో చూస్తే ఎన్నుంటాయి, మనలో చూస్తే ఎన్నుంటాయి.
వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు, వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. మనలో చూస్తే ఎన్నుంటాయి. మాటలో తప్పుతాం, ప్రవర్తనలో తప్పిపోతాం, ఆలోచనలో తప్పిపోతాం, తలంపులలో తప్పిపోతాం, ఊహలలో తప్పిపోతాం, ఉద్దేశాలలో కూడా తప్పిపోతాం. మంచి ఉద్దేశాలు అంటూ మనకి ఇతరుల మీద మంచి ఉద్దేశాలను ఏమాత్రం కూడా మన జీవితాల్లో కలిగి ఉండం. చెడు ఉద్దేశాలు, దురుద్దేశాలు కలిగి ఉంటాం ఇతరుల మీద. ఎందుకంటే నువ్వు అట్టివాడివి కాబట్టి అందరూ కూడా అట్టివారే అనుకొని వారి మీద నీకు చెడు ఉద్దేశము, దురుద్దేశమనే ఉంటుంది. నీకు సదుద్దేశం ఏమాత్రం కూడా నీకు ఉండదు. ప్రియమైన వారిని గమనించండి, గ్రహించండి, ఒక్కసారి గ్రహించండి. ఎందుకని మనం గమనించం, ఎందుకని గ్రహించం? ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి గమనించండి, గ్రహించండి. ఎన్ని విధాలు చూసినప్పుడు వాళ్ళకి ఏ విధానములో కూడా దానియేలులో ఏ తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. ఎందుకంటే ప్రియమైనటువంటి వారు గమనించండి, గ్రహించండి. ఎందుకంటే ఎవడో యోధుడు కల్దీలమైనటువంటి మన మీద ఈ నెబుకద్నెజరు రాజు ఎదుగో మనల్ని అధిపతిగా చేశాడు, మనం అన్ని లెక్కలు ఆయనకు అప్పచెప్పాల్సి వస్తుంది, మనం లెక్కలు ఆయనకు అప్పచెప్పాల్సి వస్తుంది. ఏ చిన్న తేడా కూడా లేకుండా, చిన్న తేడా కూడా లేకుండా మరి ఎదుగో ఈ ప్రకారంగా చూచి చూడనట్టు పోవట్లేదు. ఎలా పోనిస్తాడు? రాజుగారు తనను నమ్మి తనది కాని పరాయి దేశంలో తనకు ఆ మంచి స్థితిని మరి రాజు నాకు ఏర్పాటు చేశాడు. దేవుడు నన్ను ఒక అధిపతిగా, రాజుగారు నన్ను ఒక అధిపతిగా, నన్ను నమ్మి నన్ను ఒక అధిపతిగా మరి చేస్తే మరి ప్రకారంగా నేను రాజుగారికి నష్టం రాకుండా చూడవలసిన బాధ్యత ఒక క్రైస్తవుడిగా, క్రీస్తుని నమ్మిన బిడ్డగా, క్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డగా నష్టం రాకుండా చూడాలి కదా. నష్టం రాకుండా దేవుని బిడ్డలుగా ఇతరులని కష్టపెట్టేవారిగా ఉండకూడదు, ఇతరులను శ్రమ పెట్టేవారిగా ఉండకూడదు, ఇతరులని బాధ పెట్టేవారిగా ఉండకూడదు, ఇతరులను దుఃఖ పెట్టేవారిగా ఉండకూడదు, ఇతరులని ఆయాస పెట్టేటువంటి వ్యక్తులుగా ఏమాత్రం కూడా ఉండకూడదు. మనం దేవుని బిడ్డలుగా లోకస్తులకి అది తగును, లోకస్తులకి అది తగును, లోకస్తులకి తగును. దేవుని బిడ్డలకి అది ఏమాత్రం కూడా తగదు, లోకస్తులకి తగును. దయచేసి గమనించండి, దయచేసి గ్రహించండి ప్రియమైన వారు, గమనించండి, గ్రహించండి. కనుక దానియేలు మరి ఈ యొక్క అధిపతులు మరి ప్రకారంగా మరి చూద్దామనుకున్నా. ఏంట్రా ఇతను చూచి చూడనట్టుగా ఉండకుండా ఎంతదాన్ని అంతదాన్ని కూడా పట్టించుకుంటున్నాడు. ఇతడు ఏం తప్పు చేయట్లేదా? ఇతడేం తప్పు చేయట్లేదా? ఇతడేం పొరపాటు చేయట్లేదా అని ఇదిగో ఈ ప్రకారంగా ఇతన్ని పరిశీలించడం మొదలుపెట్టారు, ఇతన్ని పరీక్షించడం మొదలుపెట్టారు. దానియేలుని పరీక్షిస్తుంటే దానియేలులో పరీక్షించినప్పుడు నిన్ను పరీక్షిస్తే, నిన్ను పరిశీలన చేస్తే నీ అవిధేయతలు ఎన్నో, నీ అతిక్రమములు ఎన్నో, నీ బలహీనతలు ఎన్నో పరీక్షిస్తే, పరిశీలన చేస్తే నీలో తప్పిదాలు ఎన్నో, నీలో లోపాలు ఎన్నుంటాయో లెక్కలేనన్ని ఉండొచ్చు, లెక్కలేనన్ని ఉండొచ్చు. జాగ్రత్త చూసుకో, జాగ్రత్తగా చూసుకో. దేవుని ఎదుట, లోకములో
దేవుని బిడ్డగా ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా ఉండు. ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా ఉండు. ఉండకూడని రీతిగా ఉండబాకు, ఉండవలసిన రీతిగా ఉండు. దేవుని బిడ్డగా అతను ఉంటే బాగుండు, ఆ ఉంటే బాగుండు అనుకునే రీతిలో ఉండాలి. పోతే బాగుండు అనుకోకూడదు. వీడు వెళ్ళిపోతే బాగుంటే బాబు వీడు పెద్ద తలనొప్పిగాడు, ఎప్పుడు ఏదో ఒకటి కదిలిస్తానే ఉంటాడు. ఒక్కొక్కసారి అంటారండి ఆయన్ని పంపించేయండి అని ఇదిగో ఈ ప్రకారంగా అంటూ ఉంటారు. ఎందుకంటే అలాంటిది మనం బ్రతికే బ్రతుకు, అలాంటిది మన జీవితం. అందుకనే చాలా మంది కూడా అబ్బో ఈడుంటే తలనొప్పండి మేము చేయం, ఆ ఉంటే మాకు తలనొప్పండి అనేటువంటి తప్పది. ప్రియమైన వారులారా, అందుకని నిన్ను పరిశీలన చేస్తే, నిన్ను పరీక్షించినట్లయితే నీ తప్పిదములు ఎన్నో, నీ లోపములు ఎన్నో, నీ అవిధేయతలు ఎన్నో. కానీ దానియేలుని పరీక్షించినప్పుడు దానియేలులో ఏ తప్పైనను లోపమైనను వారు కనుగొనలేకపోయారు. ప్రియమైన వారులారా, గమనించండి, గ్రహించండి. అకీషు ఈ ప్రకారంగా అకీషు అంటున్నాడు, అయ్యా నువ్వు నీలో తప్పేమి లేదయ్యా, నీవు ఇదిగో దైవదూత వలె, నా దృష్టికి దైవదూత వలె ఉన్నావయ్యా అంటున్నా. ప్రియమైన వారులారా, గమనించాలి. ఈ రీతిగా దేవుడు యోబుని గురించి ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి. యోబు గారు ఆ రీతిగా జీవించకపోయినట్లయితే దేవుడు అతని గురించి అంత ఇదిగా సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. దేవుణ్ణి నమ్మిన తర్వాత దేవుడు నిన్ను గురించి ఒక మంచి సాక్ష్యం ఇచ్చిన రీతిలో నీ సాక్ష్యమును కాపాడుకోవాలి. అప్పుడే ఇతనంటాడు, ఊరికనే యథార్థత కలిగి ఉన్నాడా? ఊరికే అతడిని ఎందు నమ్మిక ఉంచాడా? ఏంటి ఊరికేనా అతన్ని ఎందు భయభక్తులు కలిగి వాడయ్యాడు? నీవు అతనికిని అతని యొక్క ఇంటి వారందరికీ అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసావు. నీవు అతని చేతి పనిని ఆశీర్వదించావు. అతని ఆస్తి నువ్వు దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఆయనను నీవిప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగినంతా కూడా మొత్తిని ఎడల అతడు నీ ముఖం ఎదుటనే ఎదుగో దూషించి ఎదుగో నిన్ను విడిచిపెట్టేస్తాడో. ఊరకే అతడు ఆ రీతిగా బ్రతుకుతున్నాడు. నువ్వు అతన్ని దీవించావు, అతని చేతి పనులు దీవించావు, అతనికి కలిగిన చుట్టూ అతనికి కలిగిన చుట్టూ కంచి వేసావు కాబట్టి, కాపాడుతున్నావు కాబట్టి అలాగే ఎవరు ఉంటారు అంటే ఇస్తే ఒక రీతిగా, ఈగిపోతే ఒక రీతిగా, పెడితే ఒక రీతిగా, పెట్టకపోతే ఒక రీతిగా ఉంటాడా విశ్వాసురాలు అలా ఉంటుందా? పలకరిస్తే ఒకలాగా, పలకరియకపోతే ఒకలాగా, ప్రేమిస్తే ఒకలాగా, ప్రేమించకపోతే ఒకలాగా ఉంటారా? వాళ్ళు ప్రేమించకపోయినా, వాళ్ళు పలకరించకపోయినా, వాళ్ళు పిలవకపోయినా, వాళ్ళు రమ్మనకపోయినా నిజ విశ్వాసి వేటిని పట్టించుకోడు. యోబు అలాంటి వాడు కాదు. అయితే చూడు, పరీక్షించు, అతడు నీ వశములో ఉన్నాడు కదా అన్నప్పుడు వచ్చాడు. యోబు కలిగిందంతా కూడా తీసేశాడు. గొర్రెలు పోయినాయి, ఎడ్లు పోయినాయి, ఒంటెలు పోయినాయి, మరి ఎద్దులు పోయినాయి, గాడిదలు పోయినాయి, పనివాళ్ళు పోయారు, బిడ్డలు కూడా చనిపోయారు. బిడ్డలు కూడా మొత్తం పడ్డారు. ఇప్పుడు అంతా పోయింది.
ఇప్పుడు యోబు ఏమి లేని వాడైపోయాడు. ఇప్పుడు యోబు ఏమి లేని వాడైపోయాడు. రోజు తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. 7,000 గొర్రెలు కలిగి, 3,000 ఒంటెలు కలిగి, 500 జతల ఎడ్లు కలిగి, 500 జతల ఆడుగాడిదలను కలిగి, బహుమంది పనివారు, 7 కుమారులు 3 కుమార్తెలను కలిగి, బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమీ లేని వాడైపోయాడు. ఏమి లేని వాడైపోయాడు. ఏమి లేదు. ఇప్పుడు యోబుకి ఏమీ లేదు. యోబుకి ఇప్పుడు ఏమీ కూడా లేదు. అంత పోయింది. ఇప్పుడు అతడు ఏమి లేని వాడైపోయాడు. అయినా కూడా అతడు ఏమాత్రం కూడా సలించల. దేవుని యందు మొదట ఏ రీతిగా ఉన్నాడో దేవుని విషయమై అదే రీతిగా ఉన్నాడు తప్ప నీలో మార్పు వచ్చేస్తుంది. నీలో మార్పు వచ్చేస్తుంది. ఏదైనా కాస్త నీకు కష్టం కలిగితే, ఏదైనా కొంచెం నీకు వెలితి కలిగితే, ఏదైనా కొంచెం నీకు బాధ కలిగితే నువ్వు ఎలాగా నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంటావు, ఏ రీతిగా ప్రవర్తిస్తావు? ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యోబు వలె నిబ్బరముగా ఉండాలి. యోబు వలె నిబ్బరంగా ఉండాలి. ఉన్నప్పుడు ఎలాగున్నాడు, అన్ని పోయినా కూడా అలాగే ఉన్నాడు. ఉన్నప్పుడు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడో, అన్ని కోల్పోయినా ఆ విశ్వాసంలో మాత్రం మార్పు అనేది రాల. అతని భక్తి జీవితంలో మార్పు అనేది రాల. అతను దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు. అన్ని పోయినా, అన్ని ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే స్తుతించాడో, పోయినప్పుడు కూడా అదే రీతిగా స్తుతించాడు. పోయినప్పుడు కూడా ఒక పాట పాడాడు. పోయినప్పుడు కూడా నా తల్లి గర్భములో నుంచి నేను దిగాంబరిగా వచ్చి తిని దిగాంబరిగానే వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవునికి స్తోత్రం. కష్టంలో కూడా, సమస్తము పోయినప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించుట మానలేదు. పొందినప్పుడు, కలిగి ఉన్నప్పుడు ఎలాగ దేవుణ్ణి స్తుతించాడు, పోగొట్టుకున్నప్పుడు కూడా అదే రీతిగా స్తుతించాడు. మార్పురా నీలోనైతేనా ఏదైనా కాస్త నష్టంగా, ఏంటి దేవుడు ఎట్ట చేశాడు, దేవుడు ఎట్ట చేశాడు అని అంటాం. ఏదైనా దేవుడు మన మేలు కొరకే చేస్తాడు. ఏదైనా మన జీవితంలో దేవుడు ఒక కష్టమును, ఒక శ్రమను ఏదైనా అనుమతించాడంటే దాని పక్షాన లేక దాని ద్వారా మనకి ఏ మేలు దాచి ఉంచాడో, మేలు దాచి ఉంచాడు. కీడు ప్రక్కన మేలు అనేది దాగి ఉంటుంది. నువ్వు ఈ కీడునే చూస్తా బాధపడతావు తప్ప, ఈ కీడును చూస్తా దుఃఖపడతావు తప్ప, ఈ కీడును చూసి కీడును బట్టి మాట్లాడతావు తప్ప నీవు పొందబోయే మేలును గురించి ఆలోచించవు. నువ్వు పొందబోయే మేలును గురించి ఆలోచించవు. ఎంతసేపు కీడును బట్టి నీ నోరు మాట్లాడుతూ ఉంటుంది తప్ప, కలిగిన నష్టమును గురించి చెప్పుకుంటా ఉంటావు తప్ప, కలిగిన నష్టాన్ని గురించి మాట్లాడుతూ ఉంటావు తప్ప, కలగబోయే మేలును గురించి ఏమాత్రం కూడా యోచించు. కీడు పక్కన మేలు అనేది దాగి ఉన్నది. కీడు పక్క మేలు అనేది దాగి ఉన్నది. నువ్వు ఈ కీడును చూస్తున్నావు, కానీ నువ్వు పొందబోయే మేలును చూడట్లా. నువ్వు కీడును చూసి బాధపడుతున్నావు,
కీడును చూసి నువ్వు ఎదుగో మనసులో చింతిస్తున్నావు, నొచ్చుకుంటున్నావు, మనసులో కష్టమును ఆయాసం పెట్టుకుంటున్నావు తప్ప కీడు ప్రక్క మేలు దాగి ఉన్నది అన్నటువంటిది నీవు గ్రహించాలి. ఏమి గ్రహించాలి? ఎందుకు జరిగిందో అది నా మేలు కొరకు, నా మంచి కొరకే. మంచి కొరకే యోసేపు కూడా గుర్తించాడు. యోసేపు కూడా గుర్తించాడు. ఇదిగో మీరు నన్ను అమ్మి వేసినందుకు మీరు బాధపడొద్దు, బాధపడొద్దు. ఏం చెబుతాడో తెలుసా ప్రియమైనటువంటి వారిని గమనించండి, గ్రహించండి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనం చూసినట్లయితే మనము అట్టి పరిస్థితిలో మన సహోదరులు మనకు చేసిన కీడును, మన సహోదరులు మనల్ని బాధించిన విధానాన్ని, వాళ్ళు మనకు కలిగించిన దుఃఖమును, మనకు కలిగించిన వేదనను మరి ఈ ప్రకారంగా ఇచ్చేయగలుగుతామా? ఒక్కసారి గమనించండి ప్రియమైన వారులారా, గ్రహించండి. యేసేమంటున్నాడు, మరి ఇదిగో మీరు నాకు కీడు చేయను ఉద్దేశించింది కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను కాబట్టి భయపడకుడి. అది మేలుకే దేవుడు ఉద్దేశించను. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించింది కానీ నేటి దినమున జరుగుతున్నట్లుగా 50వ అధ్యాయంలో ఈ ప్రకారంగా మరి 20వ వచనములో వ్రాయబడినటువంటి మాట ప్రియమైనటువంటి వారు గమనించండి, గ్రహించండి. ఎందుకని ఆలోచించు, ఎందుకని ఆలోచించు, ఎందుకని యోచించు. ఒక్కసారి గమనించు, ఒక్కసారి గ్రహించండి. ఆయన అంటాడు, ఆయన ఏం చెబుతాడో తెలుసా? అంతటి యోసేపు నా దగ్గరకు రండి అని తన సోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి, అప్పుడు అతడు ఐగుప్తునికి వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపుని నేనే, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. కాబట్టి ప్రియమైన మీరు నాకు కీడు చేయను ఉద్దేశించని కానీ దేవుడు నాకు మేలు చేశాడు. ప్రియమైనటువంటి వారు గమనించండి, గ్రహించండి, చూడండి. కీడు పక్కన మేలు దాచి ఉంచాడు. దానిని మనం ఆలోచించు. ఎంతసేపు మన కీడు చేశారని, ఎంతసేపు మనల్ని విమర్శించారని, ఎంతసేపు వాళ్ళు మనల్ని దూషించారని, ఎంతసేపు వాళ్ళు మనల్ని నిందించారని వీటి వైపు చూస్తాము తప్ప ఎందుకు వస్తున్నాయో ఈ నిందలు, ఎందుకు వస్తున్నాయో ఈ మాటలు, దేవుడు నాకు ఏ మేలు దాచి ఉంచాడో దాని విషయమై ఏ మేలు దాచి ఉంచాడు అని ఆ రీతిగా ఆలోచిస్తే పాజిటివ్ గా ఆలోచించాం, నెగటివ్ గా ఆలోచిస్తా ఉంటాం. నెగటివ్ గా కాదు ఆలోచించాల్సింది, పాజిటివ్ గా ఆలోచించు. మరి ప్రకారంగా ప్రియమైనటువంటి వారిని గమనించండి, గ్రహించండి. యోబు అట్టి పరిస్థితుల్లో కూడా ఆస్తి ఉన్నప్పుడు మరి ఏ రీతిగా ఉన్నాడో దేవుని ఎదుట, ఆస్తి పోయినప్పుడు కూడా దేవునిలో అతడు స్థిరముగానే ఉన్నాడు, స్థిరముగానే ఉన్నాడు. అందుకని అంటాడు, సాతానా నిష్కారణముగా నీవు అతడు పాడు చేటుకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను యథార్థతను వదలక నిలకడగా ఎప్పుడైనా సరే భక్తిలో నిలకడగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, దేవునిలో నిలకడగా ఉండండి. పరిస్థితులు ఏమైనప్పటికీ సరే, ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులలోనే కాదు, ప్రతికూల పరిస్థితులలో కూడా నువ్వు ఏ రీతిగా ఉండాలంటే యోసేపు
యోబు గారు ఏ రీతిగా ఉంది. దేవుడు అంటున్నాడు, సాధారణ నీవు నిష్కారణంగా అతనిని మరి పాడు చేయడానికి నన్ను ప్రేరేపించినా అతడు ఇంకను యథార్థత వదలక నిలకడగా ఉన్నాడు. నిలకడగా ఉన్నాడు. చూడు, అక్కడ కూడా వాడు మళ్ళీ ఇంకో మాట చెబుతున్నాడు. అతనికి ఆరోగ్యం ఇచ్చాడు. మానవుడు చర్మము కాపాడుకొనుటకై, చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తన కలిగిన యావత్తును నరుడిచ్చిన కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతన్ని ఎముకను మాంసమును మొత్తి దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటే నిన్ను విడిచిపెట్టి వెళ్తాడు. సరే ఇంకోసారి చూడు అంటే, సరే చూడు అన్నాడు. అతడు నీ వశంలోనే ఉన్నాడుగా, చేయి చూడు, అది కూడా ప్రయత్నించు, అది కూడా ప్రయత్నించు. కానీ ఏ మాత్రం కూడా అట్టి శరీరము కూడా కృషించిపోయినా, శరీరము కూడా క్షీణించిపోయినా సరే ఏ మాత్రం కూడా బెసగల తొనకల బెనకల స్థిరముగా ఉన్నాడు. కదలక యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉందురు. కదలక నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. కూలిన ధైర్యమును ఒక ప్రక్క 1000 మంది, కుడి ప్రక్క 10,000 మంది కూలిన ఏ అపాయమునకు నేను భయపడను. దేవునికి స్తోత్రం. ధైర్యంగా ఉంటారు ఎట్టి పరిస్థితులు ఎట్టిమైనప్పటికీ. ఆ రీతిగా యోబు గారు అయితే ఇప్పుడు భార్యను ఉపయోగించాడు. ఇంకను నీవు మరిదిగో ఈ ప్రకారంగా యథార్థతను వదలకు ఉందువా, దేవుని దూషించి మరి మరణం కమ్మంటే అప్పుడు యోబు ఏమాత్రం కూడా అందుకు ఏమాత్రం మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించడమేనా, కీడును మనము అనుభవించగదా? చూడండి, మనము దేవుని వలన మేలు అనుభవించడానికి ఎంత ఇష్టపడుతున్నాం, దేవుని కొరకు కీడును అనుభవించడానికి కూడా అంతే ఇష్టపడాలి. కలిమిలోనే కాదు దేవుణ్ణి వెంబడించాల్సి ఉంది, లేమిలో కూడా ప్రభుని వెంబడించాలి. కలిమిలోనే కాదు దేవుని స్తుతించాల్సి ఉంది, లేమిలో కూడా దేవుని స్తుతించాలి. ఆరోగ్యం ఉన్నప్పుడే కాదు దేవుని యొద్దకు రావాల్సి ఉంది, అనారోగ్యంలో కూడా దేవుని యొద్దకు రావాలి. అది నిజమైనటువంటి విశ్వాసము, అది నిజమైనటువంటి నీ భక్తి విశ్వాసాలు నిజమైనవి. ఆరోగ్యం ఉంటే ఒక రీతిగా, ఆరోగ్యం లేకపోతే ఒక రీతిగా, అన్ని ఉంటే ఒక రీతిగా, మరి లేకపోతే ఒక రీతిగా, కడుపు నిండితే ఒక రీతిగా, కడుపు నిండకపోతే ఆకలి కొంటే ఒక రీతిగా. ఇలా కాదండి ఉండాల్సింది, ఎప్పుడు కూడా ఒకే రీతిగా. ఇవాళ జరుగుబాటు లేదని జరుగుబాటు ఉన్నదనేమో బయటికి వెళ్ళమా, ఇక జరుగుబాటు లేదని బయటికి వెళ్ళడానికి సిద్ధపడతామా? ఏంటంటే అంటే నీకు నిరీక్షణ లేదనమాట, దేవుని మీద నీకు నిరీక్షణ లేదనమాట, దేవుడు నిన్ను పోషిస్తాడని నీకు నిరీక్షణ లేదనమాట, అంటే నీకు విశ్వాసం లేదనమాట. జాగ్రత్త ఎవరనుకుంటున్నావు? ఈరోజు చాలా మంది మాటలు వింటూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంటాయి. దేవుడు నీకు చెప్పింది నువ్వు చేయకుండా జరుగుబాటు ఉన్నప్పుడు ఆ మాట పలకలేదే, జరుగుబాటు ఉన్నప్పుడు పలకలేదు. ఈ రోజు ఏదో కొద్దిగా జరుగుబాటు లేకపోయినా ఏం తక్కువైందని, అయినా ఏం తక్కువైంది నీకు? ఏమి తక్కువైంది చెప్పు, నీకు ఏం తక్కువైందా? జరుగుబాటు ఉంటే ఒక రీతిగా, జరుగుబాటు లేకపోతే ఒక రీతిగా కాదు ఉండాల్సిందే. ఎప్పుడు ఒక రీతిగా. దేవుని వలన మనం మేలు అనుభవించడమేనా, కీడు అనుభవింప తగదా? మేలు అనుభవించడమేనా, కీడు అనుభవింప తగదా? కాబట్టి నువ్వు చెప్పావని నేను వదిలిపెడతానా? నేను కలిగి ఉన్న యథార్థతని నేను వదిలిపెట్టేస్తానా? చూడండి, ఏ మాత్రం కూడా దేవుడు మరి యోబు తన యథార్థతను విడిచిపెట్టలేదు.
మరణం వరకు కూడా నేనెంత మాత్రమును యథార్థతను విడవను అన్నాడు. యోబు గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. ఎన్ని శ్రమలు వచ్చినా సరే కడ వరకు యథార్థముగా అతడు ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? అందును బట్టి తన యథార్థతను విడిచిపెట్టాడు. తన విశ్వాసమును ప్రభునందు అతడు నిరీక్షించాడు. నిరీక్షణ కలిగి అందుకనే మరి దేవుడు ఏం చేశాడో తెలుసా? రెండంతల మేలు అధికముగా యెహోవా అతనికి దయచేశాడు. ప్రియమైన వారులారా, గమనించండి, గ్రహించండి. కాబట్టి నీవు మదుగో బంధకములలో పడి ఉండి బంధకాలలో పడి ఉన్నప్పుడు కూడా నిరీక్షణతో ఉన్నారంట. బంధకాలలో ఉన్నప్పుడు కూడా, చెరసాలలో ఉన్నప్పుడు కూడా తప్పకుండా దేవుడు మాకు విడుదల దయచేస్తాడని నిరీక్షణ కలిగి ఉన్నారంట. నిరీక్షణ కలిగి ఉన్న బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, రెండెంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నానంటాడు జకర్యా గ్రంథంలో మరి 9:12. అలాగే యోబు వలె ఎవరైతే యథార్థత కలిగి జీవిస్తారో వారికి తప్పకుండా ప్రభు దేవుడు మేలు చేస్తాడు. కాబట్టి యథార్థతను విడిచిపెట్టకు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. యథార్థవంతులు ఆయన సన్నిధిలో నివసిస్తారు. దేవునికి స్తోత్రం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. 84వ కీర్తనలో 11వ వచనములో చెప్పారు, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు కూడా చేయక మానడు. కాబట్టి నీకు కలిగిన ఎట్టి పరిస్థితుల్లోనైనా నీకు కలిగిన యథార్థతను నువ్వేదైతే భక్తిని దేవుని కలిగి ఉన్నావు, ఎట్టి పరిస్థితులు ఏమైనప్పటికీ సరే దేవుని కానీ దేవుని సన్నిధి కానీ నీ భక్తిని కానీ నీ విశ్వాసాన్ని కానీ దేవుని యందు నీ నిరీక్షణను కానీ దేవుని వలన నీ కలిగిన యథార్థతను కానీ నువ్వు విడిచిపెట్టబాకు. కనిపెట్టుకో, నిరీక్షణ కలిగి దేవుడు తప్పకుండా ఇదిగో నీకు మేలు చేస్తాడు. మరి యోబు అనే ఆ రీతిగా మనం కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో దేవుని కదా మనకు కలిగినటువంటి విశ్వాసాలను విడిచిపెట్టడం, నిరీక్షణతో కనిపెట్టుకున్నట్లయితే దేవుడు మన పట్ల కూడా గొప్ప కార్యాలు చేయగలుగుతారు. మనము కూడా రెండంతలు ప్రభు ఆశీర్వదించగలుగుతాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. దేవుడి యొక్క మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామముకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు నాయన. మీ కృపను బట్టి, మీ దయను బట్టి నాయన మా బ్రతుకులో మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన మా ప్రభా ఈ దినం బట్టి మీకు స్తోత్రం. మీ మాటల కొరకే మీకు స్తోత్రము నాయన. యోబు గారి జీవితం గురించి మా ప్రభా అతడి ఎంత గొప్ప సాక్ష్యం నాయన, అతని గురించి మీరు ఇచ్చారు నాయన. అలాగే మేము కూడా మా ప్రభా మీ ద్వారా అలాంటి సాక్ష్యమును మేము కూడా పొందాలి అంటే నాయన, అతడు ఏ రీతిగా అయితే మీ ఎదుట జీవించాడు నాయన, కలిగి ఉన్నప్పుడు ఏ రీతిగా ఉన్నాడు, సమస్తం కోల్పోయినప్పటికీ అతడు ఏ రీతిగా ఉన్నాడు, అలాగే కష్టాల్లో యేసేపు ఏ రీతిగా ఉన్నాడు, కష్టాలు మా ప్రభా తండ్రి తిరిగి తొలగిన తర్వాత కూడా అతనిలో ఏ మార్పు కూడా రాలేదు. కనుక నాయన మేము కూడా అట్టి జీవితంలో మా ప్రభా జీవించి మీ ద్వారా మంచి సాక్ష్యం, సంఘమునకు వెలపడి ద్వారా మంచి సంఘములో సాక్ష్యం, సమాజంలో మంచి సాక్ష్యమును కలిగి జీవించడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.